విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధితో హర్షింతులోనే పాడేదను నా ప్రభువా. నమస్కరించి ఆరాధితో హర్షింతులోనే పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. మరచిన గాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారజా. మరచిన గాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారజా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారము రక్షకుడాన కొసగితివి. దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును. రక్షకుడాన కొసగితివి. దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును. కృతజ్ఞతాస్తుతులతో నీ ప్రేమను వివరింతును విమోచక. కృతజ్ఞతాస్తుతులతో నీ ప్రేమను వివరింతును విమోచక. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. వాగ్దానములు నాలో నెరవేరెను. విమోచించిన విచ్చితివే పాడేదను రాసింతులు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాడేదను రాసింతులు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. సిలువ చింత చేసిన నాడే కలుషములను కడిగి వేయున్. పరువలెను శిలావలెను పరువలెను శిలావలెను. సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి. సిలువ చింత చేసిన నాడే కలుషములను కడిగి వేయున్. కొండలాంటి బండలాంటి మొండి హృదయము మండించు. పండియున్న పాపులనైనా పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా. పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయున్. 100 గొర్రెల మందలో నుండి ఒకటి
తప్పి ఒంటరి ఆయి 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెన్ ఒంటరి అయినా గొర్రెను వెదకెన్ సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగివేయున్ తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను తండ్రి అతని చేర్చుకొనెను సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగివేయున్ పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విద్యలో చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి అంతము పాతాళంబే వారి అంతము సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగివేయున్ పౌలు వలెను శిలా వలెను పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగివేయున్ సిలువే మన పాపాలు కడిగేది, నెమ్మది సమాధానం ఇచ్చేది. ఆ సిలువలో ప్రేమ ఉంది, సిలువలో క్షమ ఉంది, సిలువలో మనం క్షమించడానికి కావలసినంత యేసయ్య రక్తం ఉంది. కాబట్టి ఎవరినైనా ఎలాంటి పాపనైనా ఆయన సిలువ రక్తము కడగగలదు, శుద్ధీకరించగలదు. సరే, పోయేవాళ్ళని వాక్యం విన్నాం. అమ్మా, మీరు వెళ్ళిన త్రోవ ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ కాదు. అంటే గతది భవిష్యత్తు జరగబోయేది. ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా పోయేది ఎలా ఉంటుంది. భవిష్యత్తు, గతము, భవిష్యత్తు జరగబోయేది. మీరు వెళ్ళిన త్రోవ ఇంతకుముందు వెళ్ళేది, దాన్ని మీరు గుర్తుపట్టాలంటే ముందు మనసు దేవుని సేవ. కాబట్టి యేసయ్యకి వచ్చాక త్రోవ మారాలి. పాతదారి, పాత మాటలో పాత ఆలోచనలు ఉండకూడదు, తీసేయాలి. సరే, ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి, మిగిలిన వారు వాక్యం కొరకు కలిసి సిద్ధం చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండక ప్రభుత్వ సమయంలో వందనాలు. మీరు ప్రేమించి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మేము నశించిపోవడం మీకు ఇష్టం లేక ఎందరికీ మీ సేవకులను పంపించి మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు, నేను మమ్మల్ని దిద్దుతున్నందుకు ఇస్తున్న వాక్కులను బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇది ప్రత్యేకంగా మాతో మాట్లాడండి. చిన్నమందా భయపడకు తండ్రి, తన రాజ్యం మీకు ఇవ్వడం ఇష్టమైందన్నా అయినా మేము భయపడకుండా మీ ఇచ్చే రాజ్యంలో, పర్వత రాజ్యంలో ఆనందంగా మేము చేరి మీరు స్థుతించువారుగా ఉంటున్నట్లుగా దయచూపండి. పర్వతం చేరకుండా ఆటకు పెట్టి ప్రతి దురాత్మ సమూహాన్ని లయపరచండి. నిన్ను గర్పరచువారిగా, నీకు మంచివారిగా, నేను స్థుతించువారిగా, నీకు నీ ప్రేమను చాటువారిగా మమ్మల్ని చేయండి. ఇదని ప్రత్యేకంగా మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి నడిపించమని నైనా ఎలాగా గత వారం మేము వాక్యం విన్నాము. నైనా మీరు వెళ్ళే దేశము ఇంతకు ముందుగా కాదు అని విన్నాము. గత కాలము, జరగబోయే కాలం గురించి మేము విన్నాము. నైనా యేసయ్యకు వచ్చిన వారి జీవితాలు, పాత జీవితం మాయమైపోతుంది, నూతన సృష్టి పాత్రలు గతించేందుకు క్రొత్త వాయువు అన్నాము. ఎవరైతే యేసుప్రభువులో ఉంటారో వారు నూతన సృష్టి అని చెప్పాము. నాయన నూతన జీవితము, నూతన ఆశలు, నూతన విశ్వాసము దయచేసి మాకు మీరు దయచేయి. ఏదైనా ప్రత్యేకంగా మాతో మాట్లాడమని, ఈ సేవ ద్వారా మీరే మీ నామాన్ని కనపరచుకోమని వేసుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరం లేచిలోబడి దేవుడి నుంచి వారు పాడిన తర్వాత వాక్యాన్ని ఆనందిస్తున్నాం.
దేవుని జీవాత్మాన మీదికి రాము, దేవుని జీవాత్మాన మీదికి రాము. విరాజు వాచు మనసు నీవు, దేవుని జీవాత్మాన మీదికి రాము. జీవాత్మైన దేవా, మా మీద రండి, మమ్మల్ని విడవండి, వంచండి, మంచండి, మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మతో నింపబడినది ఏది మా జీవితాల్లో ఉండగలుగుతారు. మీరే ఏదైనా ప్రత్యేకంగా మాతో మాట్లాడి, మా అక్కడ ఉండి మాతో మాట్లాడి సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించండి. అయోగ్యుని నన్ను మీరు శివులతో దాచి మీరే మీ నామాన్ని ఈ సేవ ద్వారా కనపరచుకోమని ఈ దిన మా అక్కడ ఉండి మాతో మాట్లాడండి. లైవ్లో వాక్యం వెళ్తాయి ప్రభా, ప్రజలతో కూడా మాట్లాడండి. ఈ ప్రాంతంలో మైక్ ద్వారా వాక్యం వెళుతుంది, ప్రజలతో మాట్లాడండి. నైనా మిమ్మల్ని ప్రజలు చూసినట్లుగా సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అయితే కూర్చోండి. దేవుని వాక్యాన్ని పెడదాం. దేవుని వాక్యము ఎంతమంది నోట్స్ రాసుకున్నారు, ఎంతమంది కొరిదలో రాసుకున్నారు, ఎంతమంది గాలిలో రాసుకున్నారు? ఏమన్నా నేను ఎంతమంది దేవుడి వాక్యాన్ని పుస్తకంలో రాసుకున్నారు, ఎంతమంది హృదయంలో రాసుకున్నారు, ఎంతమంది ఇదంతా గాలి కదా తర్వాత రాసేసుకున్నాను. అంటే ఏ పడించు పుస్తకంలో ఉంటాయి, గాలిలో వెళ్ళిపోతాయి, హృదయంలో ఉన్నాయే నిలుస్తుంది. నా కుమారుడా 3వ అధ్యాయ సాయంత్రంలో ప్రభు చెప్తాడు, వాక్యాన్ని ఏం చేయాలట? హృదయం అనే పలక మీద రాసుకోవాలట కదా కదా. దేవుని వాక్యం 3వ అధ్యాయం ఎంత స్పష్టంగా 3వ వచనంలో దయా సత్యం ఎన్నడూ విడిచిపోయేము, కంఠపుష్పముగా ధరించుకో, హృదయం అనే పలక మీద వాటిని రాసుకో. హృదయంలో రాసుకుంటే చేరవు, ఎక్కడ రాసినా పోవచ్చు. పుస్తకం పోయిందనుకోండి, గాలి రాస్తాం అంతే, వెళ్ళిపోతాయి. హృదయం రాసుకుంటే నిలబడతాయి. ఎక్కడ రాసుకోవాలి? హృదయంలో రాసుకుంటారు, పుస్తకంలో రాసుకుంటారు. హృదయంలో అప్పుడన్నా ఏదైనా పోయిందనుకోండి, ఆ పుస్తకాన్ని తీసుకుని చదువుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యం రాసుకోండి. దేవుని వాక్యాన్ని కదా ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11, 12 వచ్చింది. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11, 11 సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. 11, 11, 12 మీరు నది దాటి స్వాధీనపరచుకును దేశము, మీరు నది దాటి స్వాధీనపరచుకున్నకు వెళ్ళుచున్న దేశము, కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాల నుండి సంవత్సరాంతం వరకు దేవుడు దాని మీద ఉండును. యేసు ప్రభువా, ఈ వాక్య యొక్క సత్యాలు మాకు తెలియచేయగలరు. మీరే దినం మాకు కావలసిన వాక్యం మాకు ఇచ్చి సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించి నీకు ఇష్టంగా బ్రతుకుటకు తగిన విధంగా మాకు సహాయం ఇచ్చి, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధలో నెమ్మదించేది నీ వాక్యం. కాబట్టి దయగలిగిన తండ్రి, ఈ దినం మాకు కావలసిన వాక్యం ఇచ్చి సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించమని అయా శివచోట ఆయన ప్రజలు మిమ్మల్ని చూసినట్లుగా దయతో సహాయం చేయమని యేసు నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగాన్ని దేవుడి ఆయన సేవకుడు మోషే ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నట్టు ద్వితీయోపదేశకాండము, ద్వితీయ అంటే రెండవసారి
ఉపదేశించటము. మొదటిసారి దేవుడు ఆయన వాక్కు ఇచ్చాడు, నువ్వు మాత్రమే కొండ మీదకి రావాలి, మిగిలినందరూ కొండకు దగ్గరలో ఉండాలి, ఎవరు కొండను ముట్టుకోకూడదు, జాగ్రత్త సుమా, ప్రజలందరినీ నువ్వు పరిశుద్ధపరచాలి, ప్రజలందరూ శ్రద్ధగా వినాలి, పెద్దలైన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరినీ తీసుకొని వచ్చిన తర్వాత నువ్వు మాత్రమే కొండ ఎక్కాలి, నేను నీతో మాట్లాడతాను, ప్రజలు ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో వారికి తెలియజేస్తా అని ప్రభు చెప్తే అలాగా మోషే ప్రభు సన్నిధికి వెళ్ళాడు. వెళ్ళి ప్రభు వాక్యము ప్రభు చెప్పినవన్నీ తీసుకున్నాడు. తీసుకుని వచ్చేటప్పటికి డ్యాన్స్ ఇస్తున్నారు, భయంకరంగా తిని త్రాగి కేకలు వేస్తున్నారు. నిర్గమకాండం 32వ అధ్యాయంలో అరుణు మోషేని వాడు ఏమయ్యాడమో తెలియదు, ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని తీర్చిన దేవత ఇదే ఆటానికి ఒక దేవతను చేయి అంటే అందరు బాగా తీసుకొని దూడ చేస్తే ఆ దూడ దగ్గర ఎగురుతున్నారు, గంతులు వేస్తున్నారు, త్రాగుతున్నారు, చింతలు వేస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, మోషే చాలా చాలా వెళ్ళిపోను నీ ప్రజలు చెడిపోయారు, నువ్వు ఇక్కడ ఉండకూడదు, త్వరగా వెళ్ళిపో. ఆ పలక తీసుకొని బయలుదేరాడు. 32వ అధ్యాయంలో ప్రభు చెప్తున్న మాటలు 7వ వచనము ప్రభు చెప్తున్నాడు, యెహోవా మోషేతో ఇట్లనెను, దిగి వెళ్ళు, ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన తోడను తీసుకొని దానికి సాగిలపడి బలర్పించి పోయి ఇశ్రాయేలు నేను ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన దీన్ని దేవుడు ఇదే అని చెప్పుకోలేదు. ప్రభు దుఃఖపడుతున్నాడు, ఇంత దూరము బానిసత్వం విడిపించాను, ఇంత దూరము బానిసత్వం విడిపించి నడిపించుకుంటూ వచ్చాను. భయంకరమైన ఐగుప్తు రాజు చేతిలో నుండి బానిసత్వం నుండి కేకలు పెడితే పొలిగితే ఆ మనవిని సుఖంగా బ్రతికే దైవజనుడు మోషేను పిలిపించి మిద్యాను దేశం నుండి ఐగుప్తు దేశానికి 100 కిలోమీటర్ల ప్రయాణం చేయించి తెప్పించాను. నా ప్రజలు నా సేవకు అబ్రాహాము చేసిన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని బానిస దేశం నుండి ఈ ప్రజలు విడిపిస్తానని చెప్పి విడిపించాను. కానీ నన్ను విడిచిపెట్టేశారు, నా త్రోవను విడిచిపెట్టారు, నా మార్గాలు విడిచిపెట్టారు, నన్ను విడిచిపెట్టారు, చెడిపోయారు. నిజ మార్గాన్ని నిజ దేవుడు విడిచిపెట్టి విగ్రహాల వైపు పరిగెడితే దేవుడు సహించాడు. మానవ జీవితంలో రకరకాల విగ్రహాలు ఉన్నాయి. యెహెజ్కేలు 14వ అధ్యాయం 2వ వచనంలో దేవుడే మాట్లాడుతున్నాడు, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహాలు పెట్టుకున్నారు అని. దేవుడి కంటే దేనిని ఎక్కువ నువ్వు ప్రేమిస్తావో అదే విగ్రహము. దేవుడి కంటే దేనిని ఎక్కువ ప్రేమించినా అది నిన్ను నీ జీవితాన్ని కవడిస్తుంది. దేవుడిని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఈ దినాలలో పని దేవుడు, తిండి దేవుడు, కడుపు దేవుడు, పిల్లల దేవుడు, భర్త దేవుడు, పతియే పతియే ప్రత్యక్ష దైవం అంట. ఎదురుగా కనబడే దేవుడు భర్త అంట. భర్తకు సేవ చేయాలి కానీ దేవుడిలాగా చూడకూడదు. నిజ దేవుడు దేవుడు. భార్య విగ్రహం, పిల్లవ విగ్రహం, ఉద్యోగం విగ్రహం. వీళ్ళ మనుషుల జీవితాలలో రకరకాల విగ్రహాలు. చాలా కాలం క్రితం నేను సండే స్కూల్ టీచర్గా పనిచేసేటప్పుడు విగ్రహాలు దేవుడి కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో అది విగ్రహమో, అది నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి అవమానం చేస్తుంది, నవ్వుబాటు చేస్తుంది అని వాక్యం చెప్తే ఒక పిల్లవాడు వచ్చి, అతను 7వ తరగతి చదివే పిల్లవాడు, 12 సంవత్సరాలు వచ్చి ఏడుస్తున్నాడు. అయ్యా, ఈరోజు మీరు నా గురించి చెప్పారు, నిజంగా అవమానాలే వచ్చినాయి నాకు అన్నాడు. ఏంట్రా అంటే, నేను నాకు విగ్రహము సైకిల్, మా ఇంట్లో సైకిల్ లేదు, మా అమ్మగారు హెడ్ మిస్ట్రెస్ స్కూల్కి టీచర్ పెద్దామ. పొద్దున్నే లేవగానే
నేను సైకిల్ షాప్ ఫ్రెండ్షిప్ తీసుకున్నాను. వాడు ఏదో కొనిపెట్టేవాడిని. పొద్దున్నే సైకిల్ ఇచ్చేవాడు నాకు. ఆ సైకిల్ పొద్దు లేవతో సైకిల్ వేసుకుని తిరుగుతాను. టైం అయిపోయిందని హడావుడిగా గబగబా పరిగెడతాను స్కూల్కి. నాకు విగ్రహం ఏంటి? సైకిల్. సైకిల్ షాప్ స్ప్రెడ్గా తీసుకొని సైకిల్ రోజు లేవడం ఆలస్యం పడుకున్న షాప్కి వెళ్తాను, సైకిల్ తీసుకుంటాను. ఒకసారి లేదైతే రాత్రి తెచ్చుకొని ఆగి పెట్టుకుంటాను. పొద్దున్న లేచి దగ్గర నాకు మంచం లేవడం ఆలస్యం, సైకిల్తో బజార్లన్నీ తిరుగుతాను. ఎప్పటి వరకు? స్కూల్ టైం అయ్యే వరకు. గబా రెడీ అయిపోయి గబగబా పంపడుకొని వెళ్ళిపోతాను. ఒక్కోసారి చొక్కా మార్చుకోవడం కూడా కష్టమైపోయి నేను వేసుకున్న చొక్కా ఏం వేసుకునేవాడిని, అంతే పడుకునేవాడిని. మళ్ళీ ఆ తెల్ల పెట్టుకుందో నాకు అర్థం. అలాగే అంతే వెళ్ళిపోయేవాడిని. అందరూ చీ చీ అని అరుస్తూ ఉండేవారు. ఏంటా కనబడుతున్నారు అంటే, టీచర్ వీళ్ళ వాసన వస్తుంది టీచర్ అంటా ఉండేవారు. ఏంటంటే ఆ చొక్కాకు సొలుగా చీ, పక్కన పంపు, ఓ పక్కన మొగసరి కనుక ఈ పక్కనంతా చెప్పండి. సొలుగా చూడడానికి తీగలు దాని కనిపిస్తాయి కదా, వెళ్ళిపోయి ఈ పక్కన పెద్ద గాడిలాగా తెల్లలాగా సొలుగాస్తే వెళ్ళిపోయి కనపడుతుందిగా, అదొకటి. జుట్టు సరిగా దుమ్ము పరిగెత్తుకుంటా వెళ్ళిపోయేవాడు. ఒక్కోసారి హడావుడిగా ఎక్కడో గుండె పెట్టి పడేసేవాడు. ఏదో పైకి టీచర్ కొట్టి అందరూ ఎగతాలు తిరుగుతుంటే ఏంటంటే నిజంగా ఎంత గొప్పవుతుంది అలాగే. టీచర్ హెడ్ మాస్టర్ మీ అమ్మగారు హెడ్ మాస్టర్ నువ్వే తిడతాయా అందరి ముందు తిరుగుతుంటే పక్క అందరు అవుతుంది అలాగే దించుకుందన్నమాట. అయినా ఆ రోజు దించేవాడు తెల్లారి మళ్ళీ మామూలు. అలాంటి వాడు వాక్యం విన్న తర్వాత ప్రభు పాద దగ్గర పడి ఏడ్చాడు. ప్రభా, నీకంటే ఈ సైకిల్ నేను ఎక్కువ ఉపయోగిస్తాను. నాకు అవమానాన్ని దుఃఖాన్ని ఇచ్చింది ఈ సైకిల్. ఈ విగ్రహం ఈ దినం నా నుండి తీసివేసుకుంటున్నాను. దయచేసి నువ్వు నాకు సహాయం చేయి. పిల్లవాడు ఏడుస్తున్నాడండి. 12 సంవత్సరాల పిల్లవాడు వాక్యం ఉన్నాక అక్కడే కూర్చొని చాలా మడైపోయింది నీళ్ళు. పిల్లవాడు ఏడుస్తున్నాడు, నీళ్ళన్నీ కింద పడుతున్నాయి. పిల్లవాడు ఏడుస్తున్నాడు. ప్రభావించి నేను మీ సేవకు చెప్పాడు. విగ్రహాలు ఇదొక విగ్రహం అయిపోయింది. నాకు అవమానం తెచ్చింది, దుఃఖాన్ని తెచ్చింది, నలుగులో నగబాటు తెచ్చింది. ఈ దినం నుండి తీసేసుకుంటా. పిల్లవాడు ఎక్కడే అందరూ వెళ్ళిపోయారు, కానీ ఆ కుర్రవాడు చిన్నవాడు ఏడుస్తూనే ఉన్నాడు. తర్వాత ఇంటికి వెళ్ళాడు, తల్లికి క్షమాపణ అడిగాడు. ఎవరెవరు బాధ పెట్టారో వారికి క్షమాపణ అడిగాడు. నెక్స్ట్ నుండి మంచి డ్రెస్తో వచ్చేవాడు. ఆ తర్వాత చెప్తున్నాడయ్యా, ప్రభు నాకు మీ విగ్రహం నుండి జీవించాడు. ప్రభు కంటే సైకిల్ ఎక్కువ ప్రేమించాను. అవమానం తెచ్చింది, దుఃఖాన్ని తెచ్చింది, కష్టాన్ని తెచ్చింది, అవమానం తెచ్చింది, నాకు బాధ తెచ్చింది. కానీ దేవుడి సన్నిధిలో మీ వాక్యం విన్నాక, పోయిన వారం వాక్యం మీకు చెప్పాను, నన్ను నేను దిద్దుకున్నాను. ఇక నా విగ్రహం పక్కన పడేసాను. ప్రభు నాకు విడుదల ఇచ్చాడు. సైకిల్ అంటే అసహ్యం అయిపోయింది. ఉదయం వెళ్ళేస్తాను, బాగుంటాను, మంచిగా డ్రెస్ వేసుకుంటాను, తల దూకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుకుంటాను. అమ్మ టిఫిన్ పెడితే తిని వెళ్తానయ్యా, ముందు వెళ్ళిపోతున్నాను. అరే ఎంత మార్పు వచ్చిందిరా, ఎంత శుభ్రంగా ఉంటున్నావురా, నువ్వు నాకు నచ్చావురా అంటే టీచర్ మాట్లాడి, నువ్వు నాకు నచ్చావురా, ఎంత పిచ్చోడు నాకు ఉండేవాడురా, చాలా మంచిగా చదువుకున్నానైనా ప్రభు నా అవమానాన్ని తీసివేసాడు. చెప్పాడు. చదువులో పొద్దుగా ఉండేవాడిని బాధ్యతగా చదువుకున్నాను, దేవుడు నాకు జ్ఞాపకశక్తి ఇచ్చాడు చెప్పాడు. ప్రభు దగ్గర వచ్చావు, దేవుడు వాక్యం వింటున్నావు. ప్రభు చెప్తున్నాడు, మోషే ఈ నీ ప్రజలు చెడిపోయారు. ఏం చేస్తున్నారు? వారు పోసిన దూడను తీసుకొని దానికే సాగిలపడుతూ ఆయుధం రప్పించింది నువ్వే అని దానికి దండం పెడతారు. మోషే విగ్రహాన్ని పెట్టుకున్నారు. మోషే చెడిపోయారు. నేను ఈ ప్రజలతో ఉండను, వెళ్ళిపో. దేవుడి కంటే దీన్ని ఎక్కువ ప్రేమిస్తున్నా.
ఈ దినాలను ఆలోచించు, అది నీకు అవమానం తేలేదా? అది నీ కుటుంబంలో అసమాధానం తేలేదా? అది నీ కుటుంబానికి దుఃఖాన్ని మిగల్చలేదా? అది నువ్వు చనిపోవాలన్నట్టుగా నువ్వు చేయలేదా? దేనిని నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు నిజ దేవుడి కంటే? కొంతమందికి పని, కొంతమందికి తిండి, కొంతమందికి డ్రస్సు వస్త్రాలు, కొంతమందికి నగలు. ఈ నగలు ఎవరి తిక్కలకి రోడ్ల మీద పిచ్చి అని తెచ్చుకొని చెవికి, కొంతమంది బంగారం కన్నా మీ పిచ్చి పడవు, చెవంతా పుచ్చగొడతారు. ఏంటి చెవంతా ఏమవుతుందండి? చెవికి పిచ్చి అన్నీ పెడతారు కొంతమంది. రోడ్డు దొరికి పిచ్చి అన్ని 10 రూపాయలు 5 రూపాయలు కొని చెవులు పెడతారు. అవన్నీ పిచ్చిలో అంత తీసేవన్నీ ఆ చెవులు తినేస్తాయి. ఓ సహోదరి అంతయా, బంగారం తప్ప వేరేది తీసిన నా చెవు చీము కారుతా ఉంటుంది. చెవుకి రంధ్రం దగ్గరంతా ఎలాగ చీము కారుతా ఉంటుంది. చెవంతా ఆ రంధ్రం దగ్గరంతా లావు అయిపోయి చీము పడుతుంది, పుట్టుపైపోతుంది. కాబట్టి బంగారం ఏదన్నా ఉంటే దాన్ని పెట్టుకుంటాను, చిన్న పోగైనా తెచ్చి పెట్టుకుంటా. కానీ ఈ దినాలలో మనుషులకి ఆవరణ మీద కృతి, దాని మీదే మనసు. ప్రభు సన్నిధికి వెళదాం. దేవుడి దినం నాతో ఏం మాట్లాడబోతున్నాడు? దేవుడి సేవకుల ద్వారా నాతో ఏం మాట్లాడబోతున్నాడు? ప్రభా, నీ సేవకుడిని నా కోసం సిద్ధం చేయి. నాలో నేను దుఃఖపెట్టి ఏమునే నాకు తెలియచేయి. వాటిని దిద్దుకొని నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయి అని ఎంతమంది ప్రార్థన చేసుకుని వచ్చాడు? నేను చెప్పే ప్రార్థన. ఏం ప్రార్థన చేసుకోకుండా చూడండి, ఎంతమంది ప్రార్థన చేసుకోకుండా వచ్చి చేయలేదండి. చూడండి, ప్రార్థన దేవుడు అడిగి రావాలి. ఉదయం వాక్యం కొంత వినండి, దైవంగా ఉంటుంది, వినండి. పోయిన వారు చెప్పిన వాక్యం దాని భాగం పడాలి. సిద్ధపాటు లేకపోతే సాధారణ వాక్యం ఎత్తుకుపోతాడు. ప్రార్థనకు వచ్చినప్పుడు సిద్ధపడాలి. స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఊరికి వెళ్ళేటప్పుడు సిద్ధపడతామా? డబ్బులు ఉన్నాయా? స్కూల్కి వెళ్ళేటప్పుడు పెన్ను ఉందా, నోట్స్ ఉందా, బుక్స్ ఉన్నాయా, ఈరోజు ఏం క్లాసులు జరుగుతాయి, ఆ నోట్స్ ఉన్నాయా, ఆ బుక్స్ ఉన్నాయా, అన్నీ సిద్ధమవుతావు. బస్కి వెళ్ళేటప్పుడు పాస్ ఉందా, అన్నీ సిద్ధమవుతావు. డబ్బులు ఉన్నాయా? ఊరెళ్తున్నావు, నమ్ముకోవడానికి ఏమేమి తీసుకెళ్ళాలి అన్నీ సిద్ధపడతావా? కూరగాయలు వస్తావా? సిద్ధనార్థంగా వచ్చాడు. వ్యాపారం చేస్తున్నావు, ఏమవుతావా? ఏమి తీసుకెళ్తావా? వదిలేసేస్తావా? తీసుకెళ్తావుగా. ఏ ముందు ఆలోచించుకుంటావుగా. ఆలోచించుకుని దారి వెళ్ళాలా చూసుకుంటానంటావా? చెప్పండి, ఏమయ్యా? సిద్ధపడతావా? లేకపోతే చల్లారి తీసుకుంటానంటావా? ఏ ఊరు వెళ్ళాలో ముందే రెడీ అవుతావు. పలానా ఊరు వెళ్దాం, ఆ ఊళ్ళో బాగా కొంటారు కాబట్టి ఈ కొంచెం ఎక్కువ తీసుకెళ్దాం. ఏం ఎక్కువ కొంటారో ఆ ఊళ్ళో అవి ఎక్కువ పట్టుకెళ్తారు. సిద్ధపడతారు. మరి దేవుడు వచ్చింది సిద్ధపడవు. ఊళ్ళో సిద్ధపడతావు, పెళ్లికి సిద్ధపడతావు. ఏ చీర వేయాలి, ఏ మ్యాచింగ్ వేయాలి, ఏం గుర్స్ పెట్టాలి, ఏమేమి వేసుకుంటే పోవాలి, చింగులు మ్యాచింగ్ వేసుకుంటారే. మరి ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమైంది ఆ చింగు? సిద్ధపడతారు కాదా? చెప్పండి. సైతం ఎత్తిపోతారు వాళ్ళు. దేవుడి ఇష్టం లేకుండా ఏది నీలో ఉన్నా, దేవుడి కంటే దేని ఎక్కువ ప్రేమించినా అది ఒక విగ్రహము. ఆ విగ్రహం నీతో ఉన్నంత వరకు ప్రభు నీతో ఉండడు. ప్రభు నీతో ఉండాలి అంటే ఆ విగ్రహం తీసి పడేయాలి. ప్రభుగా నీకు ఏం ప్రేమిస్తున్నావు తీసి అవతల పడేయాలి. మోషే చెడిపోయాయా? నువ్వు లేవు, నా దగ్గరికి వచ్చావు, నీ ప్రజలు చెడిపోయారు. వదిలి వెళ్ళేటప్పటికీ ఎగురుతున్నారు, మండిపోయింది. యెహోషువ ఎదురు వెంటనే దైవం వస్తూ ఉండగా కాల్చుకుని ఉన్నాడు యెహోషువ. యెహోషువ అంటున్నాడు, అయ్యా ఏటో వని వినబడి యెహోషువ 17 32 వచ్చాడు. దైవం 2 పలకలు తీసుకొని దేవుడు తీసిన పలకలో 15 వచ్చిన 15 మోషే శాస్త్రం గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చాను. ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుడి చే వ్రాత. దేవుడే 2 పలకల మీద 2 వైపులు 10 ఆజ్ఞలు రాసి పంపించాడు.
వేస్తుండగా దిగుతూ ఉండగానే యెహోషువ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత నమ్మకంతో చూడండి. 40 దినాలు కొండ మీద ఉంటే దైవజనుడు కొండ దిగువన కాచుకొని చూస్తున్నాడు. ఎప్పుడు వస్తాడో మా దైవజనుడు. ఆయన వచ్చినప్పుడు నేను లేకపోతే నమ్మకస్తుంది కాదు. కాబట్టి నేను దేవుడు దైవజనుడు వచ్చేవారికి ఇక్కడ ఈ స్థానాన్ని విడిచిపెట్టను. ఏం తిన్నాడో ఏం త్రాగాడో ఎక్కడ పడుతున్నాడో నాకు అర్థం కాదు. ఒక రోజులా 2 రోజులా మోషే చెప్పి యెహోషువ పలానా రోజు వస్తానని చెప్పాడా? లేదుగా. దేవుడు ఎప్పుడు పంపుతాడో తెలియదు. 40 రాత్రి పగలు కొండ మీద ఉంటే మోషే ప్రభుతో కొండ కింద కాల్చుకొని చూస్తున్నాడు. దైవజనుడు దిగగానే దగ్గరకు వచ్చేసాడు. అయ్యా పాలెము యుద్ధధ్వని అంటున్నాడు. మోషే లేదు జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, 18వ వచనం సంగీత ధ్వని. దగ్గరికి వెళ్ళగానే దూరంగా తీసుకొని ఎగరగా చూసిన దైవజనుడు ప్రభు ఇష్టలే పని చేస్తాడా? దేవుడి దినాన నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నేను దేవుడు వేరే దేవుడు ఉండకూడదని చెప్పాడు. ఈ దూడను తీసుకున్నారేంటి? బయట ఆకాశం ఉంది కానీ, క్రింద భూమి ఉంది కానీ, భూమి కింద నీళ్ళ ఉంది కానీ, ఉండు దేనిలో ఒకటి విగ్రహం చేసుకోకూడదు, పూజపకూడదు, సాగిపడకూడదు అని దేవుడు చెప్తే ఏది చెప్పాడో దేవుడు అదే మీరే మండిపోయిన మోషే ఇస్సిరి పడేశాడు. దేవుడు చిన్నతో రాసిన పలకం, దేవుడే తయారు చేసిన పలకం, దేవుడే రాసించిన పలకం, దేవుడు ప్రేమించి ఆయనతో ఉంచుకొని మోషేని ఇచ్చిన 2 పలకం ఇస్సిరి పడేస్తే అగ్ని పుట్టింది. అక్కడ కాల్చి పడిపోయాడు. ఆ గోడలు కూడా కాల్చి పడేశాడు. తర్వాత ప్రభు చెప్పాడు, రా మోషే, 2వసారి ఉపదేశిస్తున్నాడు. ఇది ద్వితీయోపదేశము. 2వసారి ఉపదేశిస్తున్నటువంటి మాటలండి. 10వ అధ్యాయంలో ద్వితీయోపదేశంలో మళ్ళీ ప్రభు చెప్తున్నాడు, ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకలు నీవు చెక్కుకొని కొండ ఎక్కిన దగ్గరికి కావాలి. ఇందుకు ముందు నేను చెక్కి నీకు ఇచ్చాను, నేనే రాసిచ్చాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? 2 పలకలు నువ్వే చెప్పుకోవాలి, 2 పలకలు పట్టుకొని కొండ ఎక్కాలి. ఎంత కష్టం పిల్లరా! 2 చేతులతో పలక పట్టుకొని ఏమి లేకుండా కొండ ఎక్కాలంటేనే చాలా కష్టం. ఈ ప్రజలు చేసిన దానికి, కోపంతో ఇస్సిరి పడేసిన దానికి దేవుడు శిక్షగా దేవుడికి ఇచ్చాడు. ఆ శిక్ష మోషే నేను కొండ మీద ఉంటాను, నువ్వే చిక్కుకొని పైగా 2 పలకలు పట్టుకొని ఎక్కుతున్నాడు దేవుడు. ఇశ్రాయేలు చేసిన పాపానికి శిక్షగా చాలా వేదన పడి ఎంత కష్టంతో వీరిని తెచ్చారు బయటికి. ఫరో చేతుల నుండి అన్ని బాధలు పడ్డాము వీళ్ళు బయటకు వెళ్ళడానికి. ఒక సమయంలో చంపేస్తా అన్నాడు ఫరో. ప్రాణాలు తెగించి పని చేస్తే వీళ్ళు బయటికి తీస్తే ఎర్ర సముద్ర పాయలను చూశారు, శత్రువులు ఓడిపోవడం చూశారు, దోలు తినే ఆహారం ప్రజలు తింటూ చూశారు. ప్రభుతో ఉంటే ప్రభు ఏ పని చేయకుండా ప్రశాంతంగా బ్రతకడం చూసిన ప్రజలు ఎంత సింపుల్ గా దేవుడు మర్చిపోయారు. మానవ నైజమేది చేసిన నేను మర్చిపోవటము, దీనిని కృతజ్ఞత లేకపోవడం అంటారు, దీనిని విశ్వాసఘాతకత్వం అంటారు, దీనిని కృతజ్ఞులు అంటారు. ఒట్టు కాక గడ్క దానికి నా కృతజ్ఞులు. చేసిన వేలు మర్చిపోవడానికి కృతజ్ఞుడు అంటారు, చేసిన వేలుకు నమ్మకంగా పెట్టుకోవాలి కృతజ్ఞత అంటారు. ఇంకా అంటారు కదా, దానికి కింద కృతజ్ఞత. పిల్లల మానవ జీవితం చేసిన వేలు మర్చిపోకుండా కృతజ్ఞత కాదు. కాక ఒట్టుగా కాకుండా దానికి నావతిస్తే కృతజ్ఞత చేసిన మర్చిపోవాలి. ఇశ్రాయేలు చేసిన వేలు మర్చిపోయారు. బాధ తట్టుకోలేకపోయిన దైవజనుడు కొన్నిసార్లు
మీరు చేసే పనులు నాకు కోపాన్ని తెచ్చిపెడతాయి. ఫలితంగా మీరు బాధపడాలి, నేను బాధపడాలి. చూడండి, వాళ్ళు చేసిన పని దైవికంగా తీశాడండి. 40 దినాలు తిండికి పొరమాని ప్రభుతో ఉండి ఆజ్ఞ తీసుకొని ఆనందంగా వస్తుంటే రాకముందే ప్రభు చెప్తున్నాడు, నీ ప్రజలు చెడిపోయారే ఆ మనిషే. దోడలు పెట్టుకున్నారు, వద్దన్న పని చేసి ఆజ్ఞించాక రెండార్థం మీరేదయ్యా, వెళ్ళు. వస్తే ఎగురుతున్నారండి, త్రాగుతున్నారండి, గెత్తులేస్తున్నారండి, దూరంగా విగ్రహమండి. మరి అద్దిపోయినా బాధపడ్డా దాంట్లో ఎన్ని చెప్పారు వీరికి, వదిలేశారే దేవుడిని, దేవుడి మార్గాలు విడిచిపెట్టేశారే, ఎంత దుష్టులైపోయారే. బాధతో ఏం చేయాలో తెలియక ఇస్సిరి పడేశారు. మంట బండి కలిపి ఎవరెవరు వ్యతిరేకంగా చాలా మంది తగలబడిపోయారు. రెండోసారి ప్రభు చేసిన రాబోయే ద్వితీయోపదేశ కాండం రెండోసారి ఉపదేశిస్తున్నాడు. మొదటిసారి చేసింది లింగమకాండం. లింగమం అంటే సాగటము, దాటిపోవడము, సాగటము. సాగుతున్న ఐదుగురుడి సాగి వస్తున్నప్పుడు ప్రభు చేసిన కార్యాలు, చెప్పిన మాటలు లింగమకాండంలో ఉన్నాయి. అక్కడ ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు కనిపిస్తాయి. తన ఆజ్ఞ చేసి పక్క కొట్టేస్తే అక్కడ ప్రభు అన్నాడు, నువ్వు పక్కన తయారు చేసుకోవా, నేను నీకోసం ఏ విధంగా కొండకి సులభం. కొండ దిగడం చాలా ఏదైనా ఉన్నా దిగడం సులభం. బరువు తీసుకొని ఒక అపార్ట్మెంట్లో బిట్లు పైకి ఎక్కడం హాయిగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? అనిపించిన బాగా పెద్ద బరువు పెట్టుకొని బిట్లు ఎక్కడ 4వ అంతస్తుకి హాయిగా ఉంటుంది కదా. దిగడం బాగుంటుందా, ఎక్కడ బాగుంటుందా? దిగడం హాయిగా ఉంటుంది. ఇప్పుడు ప్రభు అన్నాడు, నువ్వే 2 పలకలు చేసుకొని చెప్పుకొని కొండ ఎక్కి నా దగ్గరకు రమ్ము, మరియు చూడండి, నీవు పగలగొట్టిన మొదటి పలక మీద ఉన్న మొదటి నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలను నేను ఈ పలకల మీద రాస్తారా. చూడండి, పలకల మీద రాసినటువంటి అవి నేను రాస్తాను, వాటిని నీవు మందసంలో వాటిని ఉంచాలి. నువ్వు చిక్కుకొని పైకి రా. 2 పలకలు చిక్కుకొని పైకి ఎక్కుతున్నాడండి. ఎక్కడం ఎంత కష్టము. మెట్లయితే ఒక ఎత్తులో ఉంటాయి, కొండంతా ఒక ఎత్తులో ఉంటా, పల్లాలు, ఎత్తులు, సోపులు చాలా ఉంటాయి. మన అపార్ట్మెంట్లో ఒక ఎత్తుకునే ఉంటుంది. రేసు 6 అంగుళాలు, 9 అంగుళాలు. ఇది ఒక రూల్ ప్రకారం కాదు. 9 అంగుళాలు రేసు ఉంటుంది, 9 అంగుళాలు ఉంటుంది, 6 అంగుళాలు ఉంటుంది రేసు. కెట్ అనేది ఏమో 9 అంగుళాలు ఉంటుంది, కాలు పడుతుంది. అలాగే ఒకే ఎత్తులో కొలతలో ఉంటాయి. కొండ అలా ఉండదండి. ఎత్తు మందాలు, సోపులు ఎత్తు ఉంటాయి. 2 చేతులతో పడుతుంది. కష్టంతో ఎక్కిసేపోయాడండి. అక్కడ దేవుడు మోషేతో మాట్లాడిన మాటలు, ఆ మాట్లాడిన తర్వాత తీసుకొని కిందకు వచ్చి ప్రజలతో మాట్లాడుతున్న మాటలే చెప్తున్నాడు. మీరు యోర్దాను దాటి వెళ్ళబోతారు, నేను నన్ను మాత్రం ప్రభు మధ్యలో నాగేస్తున్నాడు. మీరు యోర్దాను వెళ్ళబోతున్నారు, మీరు నది దాటి స్వాధీనపరచుకోబోయే దేశము ఏంటట, కొండలు లోయలు కలిగిన దేశము. ఇశ్రాయేలీయులారా, నది దాటి వెళ్ళబోతున్నారు మీరు కనాను. దేవుడు చెప్పాడు, మన పితరుడు అబ్రాహాము చెప్పాడు, కనాను పాలు ప్రవహించి దేశానికి ఇస్తారని చెప్పాడు. అమ్మగారు శాస్త్రం కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, అప్పటికి
వెళ్ళి చదువుకున్న అమ్మగారు టీజీటీకి అప్లై చేసుకోండి. టీజీటీ అంటే 6-7 ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్, పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్. తను పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ చదివింది, ఎంఎస్సీ ఎంబీ చదివింది. అప్లై చేసుకుంటే టీజీటీ అంటే బీఈడి బిఏ బీఈడి ఎంబీఎస్సీ బీఈడి చదివిన దానికి అప్లై చేసుకుంటే అది వచ్చింది. వెంటనే ఎంత చదువుకొని నీకు ఇట్లే కానీ వెంటనే పీజీటీ ప్రమోషన్ ఇచ్చారు. అంటే టీజీటీ ఏమో 6-7 చెప్తారు, పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమో 8-10 వరకు చెప్తారు. 8 నుండి హై స్కూల్ స్టడీస్ అన్ని కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, పీజీ ఉండాలి. అయిపోయిన తర్వాత కొంతకాలం తీసిన తర్వాత అరే మీరు ఇంత పెద్ద చదువుకొని ఎంఎస్సీ ఎంబీఈడి ఇంత చదువుకొని టీచర్ ఏంటి మీకు లెక్చరర్గా ఉండాలి అన్న. లెక్చరర్ నేను చేయను అన్న. ఎందుకు? మీ అంతా టాపర్గా ఉన్నారు, మీ చదువులో టాపర్ అయ్యే పిల్లలు కూడా మీ సబ్జెక్ట్ అంతా 100% పాస్ అవుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు మీరు ఇంటర్మీడియట్ పిల్లలకి వెళ్ళాలి, నేను చేయను అన్నది. ఎందుకు? మా సార్కి ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయిందండి, కాబట్టి ఆయన మళ్ళీ వెంటనే ట్రాన్స్ఫర్ చేయడానికి కష్టం అవుతుంది. రాజపాలెం ఈ మధ్య వచ్చాడు ఆయన, మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ అయితే కష్టమవుతుంది అంటే నన్ను నీకు సహకరిస్తాను, మీ ఆయన సహకారం పంపిస్తాను ఆయన సెక్రటరీ గారు. ప్రభు దగ్గర అడుగుతుంది, ప్రభు ఏంటి ప్రభు అధికారి ఇలా చెప్తున్నాడు, నువ్వు లెక్చరర్గా చేయాల్సిందే, ఇంత చదువుకొని 6, 8, 9, 10 పిల్లలు చెప్తావా నో అని అంటున్నారు. ప్రభా సాగరేస్తారు అంటారు. ఏంటి ప్రభు అంటే ఇదిగో ఈ మాట చెప్తారు. అమ్మగారికి ఏమని చెప్పాడు? మీరు నది దాటి స్వాధీనపరచుకోబోయే దేశము, కొండలు లోయలు గల దేశము. సాగర్కి వెళ్తే అన్ని కొండల గుండా మాచిన దాటి సాగర్ అంటే అన్ని కొండలే ఆటంలో కూడా మనందరం కింద ఉన్న నదులు. సాగర్ నది, కృష్ణ సాగర్ పెద్ద నది కనపడతాం. ఏమండి నవ్వు ఇలా చెప్తున్నాడండి, కొండలలో ఎదిగల దేశం అంట. ఆ దేశంలో ఆకాశం నుండి వర్షము తాగుతుంది అని యెహోవా లక్ష్య పెట్టే దేశం అంటండి, దేవుడికి ఇష్టమైన దేశం అంటండి. దేవుడి కళ్ళు 500 సంవత్సరాలు 200 అక్కడ ఉంటే చెప్తున్నాడు. ఓకే, అలాగే ప్రార్థన చేసుకున్నాడే. 10 నిమిషాల్లో నాకు ఫోన్ వచ్చింది, మీకు మీ అర్జెంట్గా మీరు మార్చేస్తారా అని వచ్చింది నాకు. ప్రియులారా, అలాగా పూర్వం సింగ్ గారు గుంటూరులో కలెక్టర్, జాయింట్ కలెక్టర్గా ఉన్నారు. దాన్ని వెంటనే అక్కడ సెక్రటరీ గార్గ్ గారు, ఆయన రాజస్థానీ, ఈవిడ గారు కూడా అక్కడ వెంటనే ఆయన ఫోన్ చేసి మీ దగ్గర సర్వే ఉన్నాడంట, ఆయన ఇమీడియట్గా మాచర్లకు పంపించండి, వాళ్ళ మిస్సెస్ ఇక్కడ మా దగ్గర లెక్చరర్గా పనిచేస్తారు, ఇక్కడ పంపించండి. నాకు ఫోన్ వచ్చింది, ఇమీడియట్గా నీకు మార్చేస్తున్నాను. నా స్నేహితుడు రామకృష్ణ వచ్చాడు, ఏంటో నువ్వు నేను మార్చేస్తానంట, నేను కొంతకాలం పని చేస్తాను వచ్చాడు. ఓకే, నువ్వు పని చేయి, అక్కడే నేను దగ్గర మాట్లాడుతుంది. పిల్లల ప్రభు చెప్పినట్టుగా దేవుడి వాక్యం ప్రకారం 5 సంవత్సరాలు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటాను. నేను 50 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వచ్చేవాడిని. ఆదివారం వస్తే 2 సెంటర్లో ఆయన సేవ చేసేవాడిని. అలాగే అక్కడ కొన్ని సెంటర్ల గురించి అలా అమాచారం ఎన్నో స్థలాలకు వచ్చేవాడు. సేవ ముగించుకుని ఇంటికి వెళ్ళినప్పుడు తెల్లవారు 2, 3 అయ్యేదండి. విష్ణుపురం వెళ్ళేవాడు. విష్ణుపురంలో ట్రైన్ వస్తేనే ఇలాగ విష్ణుపురం నుండి దాచేపల్లి గడుపులకు దిగాలి. అక్కడ లారీ పట్టుకొని మాచర్ నుండి సాగర్ వచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు 2, 2:30, 3 అయ్యేది. ఒకసారి 4 అయ్యేది. మళ్ళా అయిపోయాక ఉదయాన్నే హడావుడిగా బయలుదేరి ఉద్యోగానికి వెళ్ళేవాడు. పిల్లల ప్రభుని కూర్చున్నప్పుడు, ప్రభుని అడిగినప్పుడు ప్రభు చెప్తున్నాడు, కొండలు లోయలు గల దేశము, మీరు స్వాధీనపరచుకునే దేశము, కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగుతుంది. ఎప్పుడు వర్షాలు పడతా ఉంటాయి. సాగర్ కొండలు కదండి, అడవులు ఉంటాయి, చల్లగా ఉండేది, ప్రశాంతంగా ఉండేది. పిల్లలు తీసుకుని రోడ్డు మీద నడుచుకుంటా మేము వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళం.
మా క్యాంపస్ ప్రశాంతంగా ఉంటుంది, పిల్లలు అక్కడే ఆడుకునేవాళ్ళు. మా ఇద్దరు రైట్ బ్యాంక్ నుండి హిల్ కాలేజీకి వచ్చేవాళ్ళు, హిల్ కాలేజీలో దేవుని సేవ చేసేవాళ్ళం. 8:30 కల్లా స్టార్ట్ అయ్యేది, 9:30 10 గంటల ముగించేవాడిని. నేనుంటే మాత్రం అరగంట అయిపోయేది. ముగించుకొని తిరిగి వస్తూ ఉంటే ఒక ఆంటీ మమ్మల్ని ఇంటికి పిలిచి టిఫిన్ పెట్టి ప్రార్థన చేయించుకొని అప్పుడు ఇంటి నుండి పంపేదండి. చిన్న బిడ్డలు అమ్మ అన్నాను, అయ్యా ఈ వాక్యం ఏంటంటే మా గుండెలు పగులుతున్నాయి అనేది, దేవుడి వాక్యం వినే భాగ్యం మాకు దొరికింది అని చెప్పేదండి. మీరు మా దగ్గరికి వచ్చి భోజనం టిఫిన్ చేసుకొని వెళ్ళండి, ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్తారండి. ప్రార్థన చేసి టిఫిన్ చేసి అక్కడ ఏదైనా కొనుక్కొని పిల్లలకి చికెన్ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోయేవాడు. సాయంత్రం మళ్ళీ రైట్ బ్యాంక్లో సేవ చేసేవాడిని, లేక ఇంకొక వెళ్ళిపోయేవాడిని. అలాగా ప్రభు పని చేసుకుంటూ వచ్చాను. పిల్లల ప్రభులో ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడు. అమ్మగారు ప్రభుని అడిగారు, ప్రభా ఈ ట్రాన్స్ఫర్ అన్నారు ఇక్కడికి వెళ్ళాలా, నీ ఇష్టమేనా, ఇలా చేస్తానంటారు సార్, నీకు ఇష్టమేనా, మీకు ఇష్టం లేదు నేను అలా ఉద్యోగ ప్రమోషన్ కాదు ఏం లేకపోతే పర్లేదు. ప్రభుని అడిగితే ఇది నాకు చాలా బాగా ఇష్టమైన మాట అండి. ఏమండి ప్రభు ఇలా మాట్లాడుతున్నారండి, ఓకే ప్రభు మాట్లాడితే చెప్పినట్టు చెప్పాను. నేను కష్టం, నా ప్రేమ కష్టం అనుకున్నావు అనుకోవాలి. ప్రభువు చెప్పాడు కదా, ఉంటే మనకి మన కుటుంబానికి క్షేమం. ప్రభు ఎందుకు ఇక్కడ తెచ్చిపెట్టాడో నాకు పెడుతున్నాడో నాకు తెలియదు. ఇలా నర్సింగ్ పిల్లలు వచ్చేవాళ్ళు, హిల్కామీలో పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. 8:30 కల్లా సేవ ప్రారంభమైతే వాక్యం ఈ నర్సింగ్ పిల్లలు అందరూ మందిరానికి వచ్చేవాళ్ళండి. వాక్యం అందిస్తుంటే పెద్ద దీనిలో సగం మందిరం అంతా ఫుల్ అయిపోయేది నర్సింగ్ పిల్లలతో. అయ్యా నేను ఇట్లాంటి వాక్యమే వెళ్ళలేదని గొప్ప మనుషులు తెచ్చిపెట్టేవాళ్ళండి. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళండి. అది నిండిపోయి బయటకు వచ్చేది, బయట వేసి కూర్చునేవాళ్ళు. తర్వాత అర్థమైంది, అమ్మగారు అన్నది ఏమండి ప్రభు తెచ్చాడు, ఎప్పుడు మేము చర్చికి వెళ్ళలేదన్న వాళ్ళు ఇచ్చాడు. నర్సింగ్ పిల్లలందరూ వచ్చి వాక్యం వినేవాళ్ళు, అలాగే పెద్దోళ్ళు వచ్చారు, డాక్టర్లు వచ్చి వాక్యం వినేవాళ్ళు. చాలండి ప్రభు మనకి, అందుకే తెచ్చుంటాడు. పిల్లరా ప్రభు చెప్పిన మాట, మీరు స్వాధీనపరచుకోబోయే దేశము ఏదట, కొండలు లోయలు గల దేశము, నా కన్నులు నేను లక్ష్య పెట్టే దేశం అది. ఆకాశము వర్ష జలము, ఆకాశ వర్ష జలము ఆ దేశము తాగుతుందంటే నీరు మంచిగా ఉంటుంది. ఇది నాకు ఇష్టమైన దేశం, నేను లక్ష్య పెట్టే దేశం. అందుకే నా కన్నులు సంవత్సరం మొదటి నుండి చివరి వరకు ఆ దేశం మీదే ఉంటాయి. వీళ్ళరా దేవుడు ఈ దేశాన్ని మనకి ఇవ్వబోతున్నాడు, జాగ్రత్త. పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ దేశం కొరకే కనిపెట్టుకున్నారు. దేవుడి వాక్యంలో 11వ అధ్యాయము 11వ వచనము, దైవజనుడు అబ్రహాం ఇప్పుడు కూడా తాను భూమి మీద యాత్రికుడిని పరదేశినట్టు నడిచేవాడు. ఎవరు వినేవాడు? నేను యాత్రికుడిని పరదేశిని, ఈ దేశం నాది కాదు, నేను యాత్రలో ఉన్నాను. యాత్ర అంటే యాత్ర అంటే యాత్ర ఒక స్థలం ఇంకో స్థలానికి తీసే ప్రయాణం యాత్ర. ఒక దేవుడు దర్శించాలని అక్కడి నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తాం. చాలా మంది యాత్రలకు వెళ్తారు, అక్కడికి వెళ్తానండి, తిరుపతి వెళ్తానండి, ఆ తర్వాత తిరుచానూరు వెళ్తానండి, ఇంకా అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను. ఒక యాత్ర, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తాను. దీన్ని ఏమంటారు? ఆయా ప్రాంతంలో దేవుడు దర్శించుకోవడం వెళ్ళడం యాత్ర అంటారండి. అబ్రహాము జీవితంలో ఇది యాత్ర అన్నాడండి. 13వ వచనంలో, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై చనిపోయారు. యాత్రికులము, పరదేశులము. యాత్ర అంటే ఒక ప్రాంతం ఇంకో ప్రాంతానికి వెళ్తాం, ఇది మాత్రం కాదు. ఈ ప్రాంతం ఇంకో ప్రాంతానికి వెళ్ళడం. చాలా మంది జీవితాల్లో సంచారీలు ఉంటారు. ఈ రోజు ఇక్కడ ఉంటారు, రేపు ఎక్కడో ఉంటారు. మందిరానికి కొంతమంది వచ్చారు, అయ్యా
మేము కొన్ని సామాన్లు అమ్ముకోవడానికి వచ్చాము, ఇదిగో మేము ఇదిగో గుడిసెలు వేసుకున్నాము మా పొలంలో, మా భర్త పిల్లలుగా వెళ్ళి ఆ సామాన్ అమ్ముకోవడానికి వెళ్తున్నారు, మేము ఇక్కడ ఉంటున్నామయ్యా, ఈరోజు ఆదివారం వచ్చామయ్యా అన్నారండి. ప్రియులైన ప్రభువా, ఈ రంగంలో ఉన్నారు కూడా పొలాల్లో ఉంటున్నారు బేరాలు వేసుకొని, మీ భద్రత ఇవ్వయ్యా, వీళ్ళని కాపాడు, ఏ విషయం పురుగులు రాకుండా కాపాడని ప్రార్థన చేసి పంపారండి వాళ్ళని. యాత్ర అంటే స్థిరమైన నివాసం వెళ్ళిపోవాలని ప్రార్థన పరదేశులు. ఈ దేశం మంది కాదు, ఈ దేశం మంది కాదు, ఈ లోకం కాదు కాదు, శాశ్వతము అసలు కాదు, ఈ జీవం కాదు కాదు, శాశ్వతము అసలు కాదు, ఈ తనువు మట్టికి మన్నై పోనెప్పుడు తెలుసుకో, ఈ లోకం కాదు కాదు, శాశ్వతము అసలు కాదు, ఈ ధనము గణము మాయా, ఈ చదువు పదవి మాయా, నీకున్నవి అన్ని క్షయము, నీకున్నవి అన్ని క్షయము, ప్రభు యేసే అక్షయము, ప్రభు యేసే అక్షయము, ఈ లోకం కాదు కాదు, శాశ్వతము అసలు కాదు, ఈ జీవం కాదు కాదు, శాశ్వతము అసలు కాదు, ఈ తనువు మట్టికి మన్నై పోనెప్పుడు తెలుసుకో. ఈ లోకం శాశ్వతం కాదు. మన పెద్దలైన వారు అది గుర్తించారు. నీకే గుర్తు, ఇది మా ఊరు ఆడుకో, ఇది మా ఇల్లు పుచ్చుకో, ఇది మా ఊరు, ఇది మా ఇల్లు, ఇది మా ప్రాంతం ఉంటావా పర్మనెంట్గా ఆడుకొని వాటి మీద మమకారం పెంచుకోవాలి. వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా తల్లిదండ్రులు, వీళ్ళు నా బంధువులు, వీళ్ళు నా బంధువులు అన్నవా, నా బంధువులా పెట్టుకుంటాను నేను. మనుషుల జీవితాలలో పాల్గొపోతున్నాడు. బంధు ప్రీతి, ఉద్యోగ ప్రీతి, ప్రాంత ప్రీతి, కొల్ల ప్రీతి కొట్టుకులాడుతున్నారు మనుషులు. మన పితరులు ఆ మనసు లేదా? తెరవుతో ఉన్నంత వరకు ఒక ప్రాంతంలో ఉన్నారు. ఆ తర్వాత యాగహారానికి వచ్చారు. వాళ్ళకన్నా 30 అధ్యాయం. ఎలాగ మీరు జీవితాలు ప్రారంభించారండి? ఎలా మీరు నడిచారు? ఎలా మీరు బ్రతికారు? ఎలాంటి జీవితం వీటిలో ఉంది చూద్దాం. 11వ అధ్యాయం వెళ్దాం. 11వ అధ్యాయంలో 27వ వచనంలో తెరహు వంశవళిది, తెరహు అబ్రాహాము నాహోరును హారానును కనెను, హారాను లోతులు కనెను, తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరు అను పట్టణంలో తెర కంటే ముందుగా బట్టి పొందని ఎవరు? కల్దీయుల ఊరు. కల్దీయుల ఊరు అనే పట్టణము. అక్కడి నుండి బయలుదేరి ప్రయాణం చేసి 31వ వచనంలో హారానుకు వచ్చాగాడు. హారానులో అక్కడ ప్రయాణం హారానులో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. హారానులోనే తెరవ చచ్చిపోయాడు. దేవుడు మాట్లాడుతున్న అబ్రహామా, హారాను కాదని ఉండాల్సింది లే, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. 12వ అధ్యాయం వచనం. మొదటి వచనంలో యెహోవా నీవు లేచి నీ దేశం నుండి బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను గొప్పగా చేస్తా. ఆశీర్వదించి ప్రభు మాట విని బయలుదేరండి. ఇది నా దేశం కాదు, నేను యాత్రికుడిని, పరదేశమే బయలుదేరండి. అప్పుడే అనుకున్న మనసు మనలోకి రావాలి. ఎప్పుడైతే ఆ మనసు మనలో వస్తుందో
దేవుడికి ఇవ్వాల్సిన స్థలం దేవుడికి ఇస్తాం. ఇది నా ఊరు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, స్థలం కొనుక్కోవాలి, పొలం కొనుక్కోవాలి, ఇంకొక ఇల్లు కొనుక్కోవాలి, ఇద్దరు పిల్లలకి 2 ప్లాట్లు కావాలి, నాకు ఒకటి కావాలి, దానిలో మంచి సరుకులు చూసుకుని ఇల్లు కట్టుకోవాలి. ఏంటంటే ఏమొస్తుందండి? ఏమొస్తుంది? పాతిపోయి ఏమొచ్చి వస్తుంది. కష్టపడి తప్ప చేసి తప్ప. కానీ అబ్రహాం మన పితరులు వాటి మీద మనసు పెట్టలేదు. ఎక్కడుండేవాడు అబ్రహాం? ఎక్కడుండేవాడు? ఎక్కడుండేవాడు అబ్రహాం? అబ్రహాం జీవితంలో బిల్డింగ్ కట్టాడా? అబ్రహాం జీవితంలో 19వ అధ్యాయం ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వీరి జీవితాల్లో ఏమిటి, వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారంటే, ఎలాగా నడుస్తున్నారంటే, ఎలాగా వీళ్ళు ఉంటున్నారంటే, ఎలాగా 13వ అధ్యాయంలో ఆదికాండము 13వ అధ్యాయం 5వ వచనం. అబ్రహాము కూడా లోతు కూడా గొర్రెలు గొడ్లు గుడారంలో ఉండెను. గుడారంలో ఉండడం నేర్చుకున్నారు. వారికి ఎంత ఉన్నాయి కానీ ఆడుకుందాం, మంచి బిల్డింగ్ కట్టుకుందాం, ఇక్కడే ఉందాం అనుకోలేదు. ఎలాగా వీరి జీవితంలో జీవితం ఎలా ఉన్నారో చూడండి, ఎలాగా వీరు జీవిస్తున్నారో చూడండి. ఎలాగా 24వ అధ్యాయంలో కూడా ఇలా గుడారంలో ఉండడం నేర్చుకున్నాడు. దేవుడు అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తే గుడారంలో జీవించడం నేర్చుకున్న అబ్రహాము ఆయన గుడారంలోనే ఉండటము అలవాటు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తండ్రి మార్గంలో నడిచినటువంటి ఇస్సాకును నేర్చుకున్నాడు. గుడారంలో జీవించడం నేర్చుకున్నాడు. ఆస్తి ఉంది. ఇరవై 24వ అధ్యాయం ఆదికాండం 24వ. ఇలాగ రిబ్కాను తీసుకొని వచ్చాడు. ఆ రిబ్కాను చూసిన తర్వాత ఇస్సాకు తల్లి అయిన శారా 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఏంటి? శారా గుడారంలోనికి ఆమెను తీసుకెళ్ళాడు. శారా బిల్డింగ్ లోనికి ఉందా? గుడారంలో ఏంటి? ఏముందయా? ఏముందయా? గుడారంలోనికి ఎంత ఉంది? వీళ్ళకి చాలా వస్తుంది. 24వ అధ్యాయంలో ఎంత ఆస్తుందో అన్ని విషయాలలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఎన్ని ఉండాలో అంత ఆస్తుంది. కానీ నేను యాత్రికుడిని అని గుడారంలోనే ఉండవస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాను? దూరం నుండి చూచి ఎబ్రీ 11:13 భూమి మీద పరమేశ్వరము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం కలవారే చనిపోయారు. నేను యాత్రికుడని పరమేశ్వరి యాత్ర ఈ ఊరు నాది కాదు, ఈ ఇల్లు నాది కాదు, ఈ ప్రాంతం నాది కాదు. నా లోకము పరలోకము, పరమేశ్వరి నేను. ఇప్పుడు పక్కమంది పరమేశ్వరమో దేవులారా అప్పుడు పెట్టేసుకొని పెట్టా మన వెనక వస్తుంటే ముందేమో పరదేశం మనం పాడతారు, ఇక్కడ ఉన్నదేమో చెప్పండి పడాలన్నదేమో ఏంటా బాయ్ అట్లా ఉన్నావేంట్రా? ఏంటో గోడ కూర్చుంటే అక్కడ సంపాదించాల్సింది ఇప్పుడు గాలి తిరుగుతావేంట్రా తెల్లరా? ఏ పని కడుతున్నావు? నీలాంటి వయసులో నేను ఎంత కష్టపడ్డారా? ఎంత అడుగుతావు? ఏం అవుతావు? పని చేసుకో. ఎంత కష్టపడ్డావు తెలుసా? దున్నేలో నేను 10 ఎకరాలు దున్నేవాడిని. పొద్దుగిట్లో సాయంత్రం 10 ఎకరాలు దున్నుతాడా? నేను చేశాను రా. ఉన్నావా అబ్బాయి?
అబ్బాయి 2 ఇళ్ళు కట్టాను, ఇంకో అబ్బాయికి 2 ఇళ్ళకి డబ్బులు ఇచ్చాను, ఇదిగో నేను మా వాడు పెద్ద బిల్లు కట్టుకున్నాను. చాలా చాలా చెప్తారండి. కానీ అబ్రహాం జీవితంలో ఇది ఒక యాత్ర, ఒక దినం యాత్ర ముగుస్తుంది. ముగిసిన తర్వాత లోకం వదిలేస్తా. ఈ లోకము పరదేశము, ఇతర దేశము, నా దేశము పరలోకము. నేను ఈ దేశంలో పరదేశిని. చచ్చిపోయినప్పుడు మాత్రం పెట్టెలో పెట్టి పరదేశంలో అప్రియుల మేడలు విద్యలు మనకి కాదు, అది కావు. మేడలు విద్యలు అన్ని పడతారు. ఏం కాదు, అంతా మాయా మాయా అంతా పడతారండి. ముందు ఎప్పుడేమో ప్రతినంత వరకేమో ఆ మాట లేవు, చచ్చిపోయిన తర్వాత ఏమో ఈ పాట వస్తూ ఉంటుంది కదా. ఎంతమంది జీవితాల్లో ఇదే పాట ఏమంటారు? మేడలు మేడలు మిద్దెలు వేలకు సరకులు పాడై కనపడవే, నిజముగా పాడై కనపడవే. ధనధాన్యంబులు దరగక మానవు పరిపాటలు పోయి, నిజముగా పరిపాటలు పోయి. మాయలోకమిది ఛాయను పోలును, మాయ 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 అంతయు మాయ మాయ మాయ. పరదేశులమో అప్పుడు అందరండి ఈడేమో నాకేం తెలియదు అని పెట్టిలో పోతుంది. వీళ్ళేమో చూసుకుంటూ పోతుంటే అందరేమో వైరాగ్యం. ఈ లోపల నాది కదా పాలు పెట్టేదాకా, పాలు పెట్టిన తర్వాత చిందులు వేసుకుంటా అయిపోగానే చెప్పండి దొరుకుతున్నాయిగా. సమాధిలో అయిపోయిన తర్వాత అక్కడ తాగి లేకపోతే ఈ చచ్చిపోయిన తాకుండా ఊపుకుంటే వెళ్తాడు. ఆ పెట్టు నీళ్ళంటే ఇక ఊపు రోడ్లన్నీ ఇయ్యాలి. నీ పది ఏమో నా బాగా ఏంటి ఆ బిడ్డకి తాగి ఊగుతాడు, సరిగ్గా నడవేటట్టు. లోకంలో చూస్తున్నామండి. ఈ సమాధి కార్యక్రమాన్ని నేను వెళ్తాను. అక్కడ కనపడతారంటాడు శాంతి. అప్పుడు దాకా తాగి తాగి మట్టి తీసి అక్కడ కింద ఏడుస్తూ ఉంటాడు, తవ్వుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఏడయ్యా అమ్మవాడు ఏడయ్యా అందరు తాగుతాడు, మధ్య మనుషుల జీవితాలు మాయమన్నాడు, మాయమలేదు. అబ్రహాం జీవితం అలా లేదండి. నేను యాత్రికుడును, పరదేశం ఈ దేశం నాది కాదు. ఇస్సాకు అదే మాట, యాకోబు అదే మాట, మన పితరులు అదే మాటతో సాగారు. నువ్వేం చదువుతున్నావు? ఎలా చదువుతున్నావు? పని చేసుకోవడం తప్పు కాదు, కష్టపడి పని చేసుకోవడం సంపాదించడం తప్పు కాదు. దాని మీద మనసు పెట్టి దేవుడు వదిలేయడం తప్పు. ఇల్లు కొనుక్కోవడమో స్థలం కొనుక్కోవడమో తప్పు కాదు. నిజ దేవుడు విడిచిపెట్టి నేను యాత్రికుడిని పరదేశిని ఒక తిరిగి ఏదో వదిలేయాలి అని ఆలోచన లేకుండా బ్రతకడం తప్పు. మన పితరులు ఎంత ఆస్తిపరలేదు. ప్రభుత్వం కలిగిన వాడిని ప్రభు తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. అప్పు ఇచ్చేవాడుగా చేస్తాడు కానీ అప్పు ఇచ్చేవాడుగా చేస్తాడు కానీ పుచ్చుకునేవాడుగా చేయడు. దేహి అని అడుక్కునేవాడుగా చేయడు. ఆయన నమ్మిన బిడ్డలు అడుక్కుంటున్నావు అంటే దేవుడు నీతో లేడు అని అంటారు. ఎన్నడూ చిల్లిగా వాడడం నాకు ఇష్టం ఉందండి. ఒకసారి హడావుల్లో డబ్బులు మర్చిపోతానండి, నడిచేదాన్ని కానీ ఎవరిని అడగటం నాకు తెలియదండి. ఒకవేళ తప్పని పరిస్థితి అడిగినా క్షణాలలో నిమిషాలలో వాడికి ఇచ్చి పుస్తకం బయటకు వచ్చేస్తాను, ఇచ్చి బయటకు వచ్చేస్తాను. అది ఇచ్చేదాకా నా మనసు ఉంటుంది. పిల్లరా, మన పితరులు నడిచిన దారిలో మనం నడవాలి. వారి దారి వేసి వెళ్ళారు. నేను యాత్రికుడిని. దేవుడు ఏమన్నాడు తెలుసా? లేవికాండం 25వ అధ్యాయం 23వ వచనం జాగ్రత్తగా చదవండి. దేవుడు చెప్పింది ఏంటి? దేవుడు ఏం మాట చెప్పాడు? భూమిని భూమిని విక్రయం చేయకూడదు. విక్రయం చేయకూడదు. ఆ భూమి నాదే. ఆ భూమి నాదే. నా యొక్క కాపురం ఉన్న పరదేశులు. ఈ భూమి నాదే. నా భూమి మీద మీరు నా యొక్క ఉన్న కాపురస్తులు. నా దగ్గర ఉండే కాపురస్తులు. మీరు నా యొక్క కాపురం ఉన్న పరదేశులు. భూమిని శాశ్వతంగా విక్రయం చేయకూడదు. ఆ భూమి నాది. మీరు నా యొక్క కాపురం నా దగ్గర
పెట్టుకున్న దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు ఆయన సేవకుల ద్వారా, ఇది నాది నాది పాల్గొడతాయేమో ఇశ్రాయేలులారా, ఈ భూమి నాది, మీరు పరదేశం వదిలేయాలి లోకాన్ని. ఒక టైం వస్తుంది లోకాన్ని వదిలేయాలి, జీవం మీ నుండి వెళ్ళిపోతుంది, లోకాన్ని వదిలేస్తావు, ఎక్కడ పోతున్నావు? ఈ భూమి నాదని బాధేసుకుని కూర్చుంటావా? ప్రాణం పోతే ఎక్కడ పోతున్నావు? రెండే రెండు స్థలాలు, పర్వతమా నరకమా యమలోకమా. ఈ భూమి నాది, మీరు భూమి మీద ఉన్నంత వరకు ఎలా పరదేశులుగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీరు నా యొక్క కాపురం ఉన్న పరదేశులు, మీరు నా దగ్గర కాపురం ఉన్న పరదేశులు, మీ దేశం ఇది కాదు. ఆ మనసు మాలో ఉంటే, ఈ దేశం నాది కాదు, ఈ ఊరు నాది కాదు అని ఆ మనసు నీకు ఉంటే, మోసము, అన్యాయము, అక్రమము, దగ, ఇతరులను వంచుకొని దోచుకోవటం, దొంగ వడ్డీ కట్టి దోచుకోవటం, ఈ పనులు నువ్వు చెయ్యవు. అది నీకు నీ పిల్లలకి శాపం. అర్థం కాదు. ఒక ఊరికి ఒక ఇంటికి వెళ్ళారండి, సరిపోయాక అయ్యా రండి భోజనం చేతులని తీసుకెళ్ళారండి. గుడి ఒక ఇంటికి వెళితే ఒక పిల్లవాడు ఎంత ఉన్నాడు, మంచం మీద ఉన్నాడు, వాడికి 22 సంవత్సరాలు అంట. ఇంకొక అమ్మాయి ఉంది, ఆమెకి 28 సంవత్సరాలు అంట. అంతే పొట్టిగా ఉంది. ఆ పిల్లలు పిచ్చి సొంగ ఖర్చుకుంటూ పక్కన ఉందండి మంచంలో. ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పక్కన అంతా ఆయన ఒక రకంగా ఉన్నాడండి. వాళ్ళు ఎల్లగానే ఎదురుగా కనిపిస్తా ఉంటే పొలం ఉంది, ఆ ఊళ్ళో వాళ్ళ పొలం సర్వేకి వెళ్ళారని చూశాను. అంత అయిపోయాక మీరు మా ఇంటికి రావాల్సింది, భోజనం చేయాల్సింది అంటే తీసుకుని వెళ్ళాడు నాకు ఆ ఇంటికి. ఆ ఇంటిలో ఉన్న ఒక్కొక్క పరిస్థితిని చూసినప్పుడు కళ్ళని నీళ్ళు కానీ సరిగా తిరగకుండా బయటకు వచ్చేసి నీళ్ళు పక్కన ప్రభా ఇంత పొలం ఉంది, దాదాపు 20 ఎకరాల పొలం ఉంది, పిల్లలు ఏంటి ఇంట్లో అయిపోయారు. 25 సంవత్సరాలు పుట్టుడుగా ఉన్నాడు, సొల్లు కాల్చుకున్నాడు, మంచంలో నొలగ మంచం అండి, మంచం మీద దుప్పటి కూడా లేదండి, పక్కన పెట్టానండి. వాళ్ళని చూసి నాకు అక్కడ ఇవ్వలేదు అన్నట్టు. ఏం చేస్తూ పెద్ద బిల్డింగ్ అండి, పెద్ద బిల్డింగ్, బ్రహ్మాండంగా చికెన్ అన్ని తెచ్చిపెట్టారండి పైన టేబుల్ మీద. నాకు వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళే గుర్తించారు. 7 సార్లు తినండి సార్ అంటున్నాను. తింటారు సరిపోయింది. నాకు బయటకు వచ్చేసాను. ఆ పిల్లలు చూశాను, ఇంకొన్ని ఉన్నాయి సంఘటనలు చూశాను. త్వరగా బయటకు వచ్చి ఏడ్చాను. ప్రభా నువ్వున్నావు, మంచి బిడ్డలు ఇచ్చావు, నువ్వున్నావు, నీ పని తీసి భాగ్యం ఇచ్చావు, కష్టంలో దుఃఖంలో వారిని ఆదరించడానికి నీకు వాక్యం ఇచ్చావు, మంచి భార్య ఇచ్చావు, మంచి పని ఇచ్చావు, మంచి బిడ్డలు ఇచ్చావు. చాలయ్యా, నాకు ఇంకేవాళ్ళు నువ్వు ఉన్నావు. అంత వయసు వచ్చిన పిల్లలకు సరైన ఆహారం లేదు, సరైన వస్త్రాలు లేవు, సొల్లుగారు మంచంలోని అంత వయసులో నొలక మంచం పడుతున్నారు. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని ఎలా కాపాడుతారో ఆలోచించు, ఎలాగ బిడ్డలు ఇచ్చాడని ఆలోచించు. ఎవరి కోసం పెంచుతున్నావు? ప్రభు ఇచ్చిన బిడ్డలే. అది చూసిన నాకు గుండె పగిలిందండి. ఇంకెన్ని ఎకరాల పొలం ఉంటే ఏంటి? పిల్లలు సరైన పరిస్థితిలో లేదు. ఈయన చనిపోయిన తర్వాత తీసుకోవడానికి 2 పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా లేదు. ఇచ్చాడు. ఏమి మాట్లాడినా సొల్లుగా అన్నారండి. ఎవరికి అది ఆస్తి? 20 ఎకరాలు ఎవరికి ఇస్తారు? 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఒక అబ్బాయి ఈ మంచంలో, ఒక అబ్బాయి ఆ మంచంలో. 28 ఎక్కడ ఏంటి పరిస్థితి? ఇది తలుచుకున్న తల్లి ఏ బాధలో ఉంది? పిచ్చిదాన్ని ఆనందాన్ని. తల్లి పడే బాధ పిల్లలను చూసి ఎవరు పడరండి. భర్త ఏదో చూసుకుని వెళ్ళిపోతాడే కానీ బిడ్డల విషయమే తల్లి పడే బాధ, వాళ్ళ మనసులో ఉండే వేదన ఎవరు కూర్చోలేరండి.
ఇదిగో వాళ్ళమ్మ ఎప్పుడు పద్మ బాధపడుతుంది, అయ్యా తెలియదు, వారి పెట్టలేదు, ఇలా పెట్టలేదు. మా పిల్లలు ఇంకా వయసు దాంతో పిల్లలు మానవులు మన వాళ్ళు వచ్చారు అది ఎప్పుడు చూసినా సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్తా బాధపడతాను. లేదమ్మా, తగిన టైం ఇస్తాను, నువ్వు ప్రార్థన చేయి. తగిన టైం దేవుడు ఇస్తాడు, నువ్వు ప్రార్థన చేయాలండి. అలా ధైర్యం పెట్టేవాడిని. తల్లి ఉండే బాధ ఈ లోకంలో ఎవరికి ఉండదండి. 9 మాసాలు మూసి కని పెంచుతారు కాబట్టి, రక్తాన్ని పంచుకుని పుట్టే బిడ్డ కాబట్టి, అనే వేదన పడుతుంది కాబట్టి, బిడ్డ ఎంత ప్రాణం అండి తల్లికి. తండ్రి కంటే తల్లికి ఎక్కువ ప్రాణం ఉంటుంది పిల్లలకి. కడుపు చీల్చుకుని పోతారు కాబట్టి బాధ, ఆ ప్రేమ అటాచ్మెంట్ చాలా బాధపడుతుంది ఆ తల్లి. తండ్రి పర్లేదు తినడు సార్, ఐదు ఏం లేదు నాకు ఆయన బాధ ఆయన ఉంటుంది. ఎంత ఆస్తి ఇప్పుడు బాధ ఉంటుంది, ఆయన బాధ ఆయన ఉంటుంది. బయట మాత్రం కనపడతారు. కొంతమంది తండ్రులు బయటికి కనిపించరు, లోపల చాలా ప్రేమ పడుతుంది. కొంతమంది ఏ పర్ఫెక్ట్గా ఉంటారు. కొంతమంది వాడు పుట్టి వాడు అమ్మా అయ్యే నాకు ఎవరు ఇచ్చాడా, వాడి వాడు పడతాడే అది పక్కనట్టుగా వాళ్ళు వీటి స్వార్థంగా వీళ్ళు ఉంటారు. ఎక్కడో కొంతమంది తల్లులు బహు బాధపడతారు. నాలాగా నా బిడ్డ బాధపడదు, నాలాగా నా బిడ్డ కష్టపడకూడదు, కూలి చేశానో నాది చేశానో తిన్నానో తెలియదు, నా బాధ నా బిడ్డను పడకూడదు, దానికోసం ఏమన్నా నేను పడతా అని కష్టపడతానండి. నేను కష్టపడినా తండ్రి నన్ను చదివించలేదు, అప్పు చేశానని నా పిల్లలు చదివిస్తాను, నాలాగా కూలి పని చేయకూడదు అనుకుంటారని కొంతమంది తండ్రులు. కొంతమంది ఏమో టికెట్ తీసి ఏం చెప్పుడు ఏం జరిగితే జరుగుతుందిలే ఏం పక్కనట్టుంటారు. కొంతమంది మా నాన్న ఉన్న నాకు ఇచ్చారా, వాడు పని చేసుకుంటాడే, వాడు చేసుకుంటాడే అని పట్టించుకుంటూ ఉంటారండి. కొంతమంది త్రాగుబోతులై అప్పులు తీసి పిల్లలకు తిప్పలు తెచ్చిపెట్టి చేస్తారండి. రకరకాల తండ్రులు, రకరకాల తండ్రులు. అబ్రహాము జీవితము అలా లేదు. నేను యాత్రికుడులో పరదేశిని, ఈ లోకం నాది కాదు, ఈ ఆస్తి నాది కాదు, ఒక దినమున ఇదంతా నేను విడిచిపెట్టి వెళ్ళాలి, నిత్యరాజ్యము పరలోకము. ఏమన్నాడు ఏంటి? ఇంకా ఈయన మాట్లాడే మాటలో వెళ్దాం, 3వ అధ్యాయానికి వెళ్దాం. ఏమంటున్నాడో చూడండి. ఏదైనా జీవితంలో ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటి? నిలవడమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, ఉండబోచున్నదాని కోసం ఎదురు చూచుచున్నాం. 14వ వచనం 13వ. నిలవడమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఉండబోయే దాని కొరకు ఎదురు చూచుచున్నాము. ఉండబోయేది పర్లోకం, ఎదురు చూస్తుందా? నిలవడమైన పట్టణము ఈ కూడా పదో అధ్యాయం 10వ వచనం 11వ అధ్యాయం. ఏం చేశాడు దేవుడు? దేనికి శిల్పి నిర్మాణకుడైనాడో పునాది గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పునాది గల పట్టణం పరలోకము. పౌలు గారు అంటారు 1 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ గుడారము ఏంటట శిథిలమైపోయేది అంటున్నాడు. ఏంటంటే ఈ గుడారం ఏంటంట శిథిలమైపోతుంది అంటున్నాడండి. భూమి మీద మన గుడారమైన 2 కొరింథీ 5వ అధ్యాయం కదా మొదటి వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోతుంది అన్నది ఈ శరీరం. ఈ గుడారం అంటే ఈ శరీరము ఏమవుతుందట? ఈ గుడారం శిథిలమైపోతే ఎక్కడ ఉంటావయ్యా? మా ఇల్లు, నేను బెడ్రూమ్ ఏసీ పెట్టుకున్నా, నేను నా బాత్రూంలో తొట్టుకుంటుందండి, నీళ్ళు స్నానానికి అక్కడ దొరుకుతా, అబ్బో ఎంత బాగుంటుంది అప్ప, దానిలోనే తల నీళ్ళు వేడి కూడా ట్యాబ్లు ఉంటాయి పెట్టుకుంటా, అబ్బో ఎంత ఆగి జలక్రీడ అబ్బో ఏమంటుంది మా బాత్రూమ్ అంతే తెలుసా 10 లక్షలు అంత బాత్రూమ్ ఉన్న మా ఇంట్లో. ఏం చేస్తున్నావు? శిథిలం అయితే ఎక్కడ జలపడతావు, ఎక్కడ స్నానం చేస్తావు?
శిథిలమైపోతే ఈ గుడారం ఎక్కడ నా బెడ్రూమ్ అండి, మా బెడ్ ఎంతో తెలుసా? చచ్చిపోతే దెబ్బ తీసి భయపడతారు కింద. ఏమయ్యా మా బెడ్ అయ్యా చాలా ఇష్టపడి పెట్టుకున్నాడు, ఎంత బాగా కట్టుకున్నాడు, లేదులే పడుకుని దామంటారా? చచ్చిపోతే శిథిలమైతే ఈ గుడారం ఏం చేస్తారయ్యా? దెబ్బ తీసుకొచ్చి బయటేసి కింద చాపేసి పడతారు. అక్కడ దాన్ని చూసుకుంటారు, ఆ బెడ్రూమ్ నేను చూసుకుంటాను. ద్వారా అయిపోయిందా? ముందుపోతుంది త్వరగానే, కానీ ఇంకా రాలే వచ్చినప్పుడు సరిపోతాను, చాలే తీసుకోవడం పరదేశంలో అంతే. అదేగా అంతేనా బాబు? అబ్రహాం అలా కాదు, ఈ గుడారం శిథిలమైపోతుంది, నిలబడమైన లేదు, పునాది కలిగే మాత్రం అక్కడ కావాలి నాకు స్థానం. నేను ఈ భూమి మీద యాత్రికులను పరదేశిని. నా కుమారులారా, నా మనవలారా, ఇసకు యాకోబు, మనది లోకం కాదు బాబు, మనం యాత్రికులం రా, మన పరదేశం రా. అవును తాతగారు, నాకు తెలుసు తాతగారు, అందుకే నేను ప్రయాణం చేసుకుంటూ పోయాను. కరాను ప్రయాణం చేసుకుంటూ వచ్చాను, ఐగుప్తు ప్రయాణం చేసుకుంటూ అలాగా లోకయాత్ర ముగించాను. నేను యాత్రికుడు అన్నాడండి. నీ పేరేంటి, ఎంతకాలం జీవించావు? ఏమంటాడు ఎలాగడానికి కదా. ఎలాగా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఎలాగా యాకోబు మాట్లాడుతున్న జీవితం, ఎలా మాట్లాడుతున్న మాట చూద్దాం. అది మనము 47వ అధ్యాయం 9వ వచనం, 8వ 7వ వచనం. మరి యోసేపు తన తండ్రి యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతని ఉంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన సంవత్సరం ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను జీవించిన సంవత్సరాలు అంటున్నాడా? యాత్ర చేసేదయ్యా. నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130. నేను జీవించిన సంవత్సరాలు కొంచెంగా దుఃఖ సహితంగా ఉన్నాయి. నేను జీవించిన సంవత్సరాలు 130, కానీ నేను యాత్రలో ఉన్నానయ్యా. ఒక స్థలం నుండి ఒక స్థలానికి వెళ్తా ఉన్నామయ్యా. అనుకున్న తర్వాత ఆఖరికి కరువు చూస్తే ఆఖరికి అలవడించిన మేము ఐగుప్తు దేశంలో ఆహారం కోసం పంపించానయ్యా. ఆ తర్వాత నా కొడుకు ఎత్తుకున్నాడు, కొడుకు కోసం ఏడ్చి అల్లాడేదయ్యా. నేను కూడా నా కొడుకు దగ్గరికి వెళ్తే బాగుండు, యోసేపు లేడా అని అల్లాడేనయ్యా. చచ్చిపోయింది కొడుకు దగ్గరికి పోవాలనుకున్నాను. నా జీవితం యాత్ర తినాలి, నా జీవితం యాత్రే. ఒక ప్రాంతం ఇంకో ప్రాంతానికి కదులుతూ వెళ్ళిన జీవితమే నా జీవితం. దుఃఖ సహితం అవి ఎన్నట అవన్నీ కూడా కొంచెముగాను దుఃఖ సహితంగా ఉన్నాయ్యా. నా యాత్ర తినాలి. ఐగుప్తుకు వచ్చానయ్యా. యాత్ర ప్రయాణం చేస్తున్న మనము యాత్రికులము. నీ ఊరు కాదు ఇది, అసలు ఊరు పర్లకం, అసలు లోకం లేదు. ప్రభు పంపిస్తే వచ్చాం, తిరిగి రండి వెళ్ళిపోవాలి. పరలోకం ఉండబోతున్నావా, నరకంలో ఉండబోతున్నావా? ఇక్కడ నువ్వు సిద్ధం చేసుకోవాలి. ఈ లోకంలోనే ఏ లోకంలో ఉండబోతున్నావో ఈ లోకములోనే సిద్ధం చేసుకోవాలి. దావీదు ఏమన్నాడు? మొదటి వృత్తాంతాలు 29:15. దావీదు తన జీవితంలో ఆయన అన్నమాట ఏంటి? మా పితరుల వలె మేము నీ సన్నిధిని అతిథులము, పరదేశులము. అయ్యా మేము అతిథులము. అతిథులు అంటే బంధువులు, చుట్టాలు పర్మనెంట్ ఉంటారమ్మా. ఇంటికి వచ్చిన చుట్టాలు ఇంట్లో అంతే పాతుకుంటారా, వెళ్ళిపోతారా? ఒక రోజు ఉంటారు, 2 రోజులు, 3 రోజులు, వారం ఉంటారు. ఇంకా ఇంకేంటి 5 రోజులు ఉంటావా? ఒకసారి ఏం తాగా ఏం బాబా ఇంకేం రోజులు ఉంటావు? పిల్లలు మొదలెడతారు. లేకపోతే అమ్మ బాగా ఇంకేం రోజులు
మొదలెడుతుంది అడగరా పో బాబాయ్ ఇప్పుడు 10 రోజులు 10 రోజులుంటా ఈ దెబ్బకి వెళ్తాలేమ్మా సాయంత్రం మధ్యాహ్నం చదువుకోగలి కాబట్టి ఎవరైనా అతిథులు కొన్ని రోజులే ఉంటారు. ఎక్కువ రోజులు ఉంటే ఆ ఇల్లు తప్పదు. ఆ మాటకు ఉండాలనుకున్నాడు కూడా చెప్పండి వెళ్ళాల్సిందే. అబ్రహాం దావీదు అంటున్నాడు, అయ్యా భూమి మీద మా పితరుల వలె మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులము. అతిథులు అంటే బంధువులు లాంటి వారము, కొంతవరకే ఉంటాం వెళ్ళిపోతాం. పరదేశులము ఈ దేశం మాది కాదు, ఇంకొక దేశం పరాయి దేశము. ఆ దేశానికి వెళ్ళిపోవాలి. నువ్వు రాజుగా ఇస్రాయేలు మధ్యలో పెట్టావు, పరిపాలించమన్నా పాలిస్తున్నది నా రాజ్యం కాదు. నేను ఒక అతిథిని పరదేశిని. ఏంటయ్యా ఈ మాట? ఇలాగా ఈ మాట ఖచ్చితంగా మనం పాటిస్తే ఈ లోకం ఏ దీని మీద మనసు ఉండదండి. నేను అతిథిని పరదేశిని అన్న మనసుకి వస్తే మోసం చేయవు, అన్యాయం చేయవు, అక్రమం చేయవు, దోచుకోవు, దగా చేయవు. ఎందుకంటే వదిలేయాలి. పరదేశి అతిథి ఒక బంధువులు అంటే వదిలే వెళ్ళిపోవాలి. బంధువు పన్నెండు ఉన్నాడు, ఈ లోపల 12 ఉండవు. 12 ఉన్నాడు. మా ముత్తాత ఉన్నాడు, ముత్తాత నాలుగు ఉన్నాడు అన్నాడు చేతులు. మా ముత్తాత ఉన్నాడయ్యా ఉన్నాడు, మా ముత్తాత రాజు ఉన్నాడు అన్నాడు చేతులు. ఇది వదిలేదా అంటే వీళ్ళందరూ ఎవరు? పరదేశం వెళ్ళిపోయారు. వాళ్ళు కనుక మనం కూడా ఎత్తాల్సిందే జెండా పరదేశంలో. అబ్రహాం జీవితంలో పరదేశం అన్నాడు. దావీదు రాజు అయ్యింది అని అంటున్నాడు. రాజు అయ్యే మాట అంటున్నాడు. ఆ మాటలో 29వ అధ్యాయంలో రాజు ఆయన ఏమన్నాడు తెలుసా? 119వ కీర్తనలో 119వ కీర్తన 19వ వచనము ఏమన్నాడు చూడండి. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. భూమి మీద నేను ఎవరిని? పరదేశిని. 54. కాబట్టి పరదేశిని నేను ఏం చేస్తాను? నేను యాత్రికుడై నేను బస్సులో పాటలు పాడుటకు, బస్సులో ఉన్న స్థలంలో పాటలు పాడుతూ నీ కట్టడానికి హేతువులు నేర్చుకుంటా. పాటలు పాడుకుంటూ వాక్యం గ్రహించుకుంటా బతుకుతా. నేను యాత్రికుడిని. నా బస ఉన్న స్థలంలో ఒక దినం వదిలేయాలి ఈ స్థలాన్ని. ఈ యొక్క పాటలు పాడుకుంటూ నా బసలో పాటలు పాడుకుంటూ నీ కట్టడానికి హేతువులు వాక్యం నేర్చుకుంటా. ఇది ప్రయాణము, యాత్ర. ఈ యాత్రలో ప్రయాణం చేస్తాను, బస ఉంటాను. ఉన్న తర్వాత ప్రయాణం చేస్తూ ఉంటాను, పాటలు పాడుకుంటూ వెళ్తాను. ప్రభు సన్నిధిలో నేను మాట్లాడుతున్న మాటలండి. ప్రభు దగ్గరికి వచ్చాము, ప్రభు మాటలు వింటున్నాము. ఎక్కడ ఉండాలి మనం? ఏం చేయాలి మనం? ప్రభు దగ్గరికి ఉండాల్సిన మనం ఎలా బ్రతకాలి? 2 కొరింథీ 5వ అధ్యాయము 7 నుండి జాగ్రత్తగా చదువుదాం. అక్కడ భక్తుడు పౌలు గారు ఏం చెప్తున్నాడో చూడండి. ఎలా ఉండాలి, ఏం చెయ్యాలో చెప్తున్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయము జాగ్రత్తగా ఈ వచనం 7. ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. దేహంలో ఉన్నంత వరకు ప్రభువుకు దూరంగా ఉంటాము. దేహం విడిచిన తర్వాత ఎక్కడ? దేహం విడిచిన తర్వాత 8వ వచనము ప్రభువునంత నివసించడం ఇష్టపడుచున్నాము. దేహంలో ఉంటే ప్రభు మనల్ని లోకాన్ని పంపాడు కాబట్టి ప్రభువు దూరంగా ఉంటాము, పనులు తీసుకుంటాము. మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళాలి, దేహం వదలాలి. దేహం వదిలేస్తే ప్రభు దగ్గరగా ఉండాలి. ప్రభు దగ్గర ఉంటావా, నరకంలో ఉంటావా? ప్రభువు దగ్గర పల్లకులు ఉంటావా, నరకంలో ఉంటావా? నువ్వే వెళ్ళిపోవాలి, చూసుకోవాలి. ఇక్కడ సిద్ధపడాలి. ఎంత విలువగా మాట్లాడుతున్నాడు. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహం విడిచిపెట్టి నివసించడం ఇష్టపడుచున్నాము. కావున దేహం విడిచినను ఆయన ఇష్ట
సజ్జలమై ఉండాలని మీరు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన చొప్పున మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహంలో జరిగించిన ప్రతి వాటి ఫలము పొందినట్లు మనమందరము న్యాయము ప్రత్యక్షము కావాలి. దేహముతో ఉన్నంత వరకు, దేహంలో నివసించినంత కాలము ఏడవచనం ప్రభువు దూరంగా ఉన్నాం, పరలోకానికి దూరంగా ఉన్నాం. దేహం విడవగానే మనం ప్రభు కోసం బ్రతికితే ప్రభు దగ్గర ఉంటాం. చాలా మనకి రెండు అడ్డింగ్ దేహంలో ఉన్నప్పుడేంటి, దేహం విడిచినప్పుడేంటి. దేహంలో ఉన్నప్పుడు ప్రభుకి దూరంగా ఉన్నాం. అంతే కదా, దూరంగా ఉన్నాం. ప్రభు పల్లకని మనం దూరమే కదా. దేహంలో అనుకో ప్రభు బీచ్ అనుకో, ఆత్మకు చావలేదు, ప్రభు దగ్గర పొందాలి. ప్రభుత్వం పర్వతంలో ఉండగా ఎక్కడ ఉండబోతున్నావు ఆలోచించి. దేహంలో ఉన్నంత వరకు ఎక్కడ ఉన్నావు? భూమి మీద మనం యాత్రికులము, పరదేశంలో యాత్రికులు అంటే ఒక స్థలం ఇంకో చోటు, ఒక చోటు ఇంకో చోటుకి చేసే ప్రయాణాన్ని యాత్ర అంటారు. ఒక ఊరిని ఇంకొక ఊరికి వెళ్తాము, యాత్ర అంటారు. యాత్ర చేసేది ఆ 12 ఉండేవాళ్ళు కాదు. ఒక స్థలం ఇంకో స్థలానికి పెట్టేది ఇది మానవ జీవితం. మన జీవితంలో యాత్ర చేసేవారము అంటే ప్రయాణం చేస్తున్నాము ఒక చోటు ఇంకో చోటికి. ఈ ప్రయాణంలో ఏమున్నాయి? కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి. ప్రభు చెప్తున్నాడు, మీరు చూసిన దేశం కొండలు లోయలు గల దేశము అన్నాడు. కొండలు ఉన్నాయి ఈ ప్రయాణంలో. కొండలు అంటే ఉన్నతమైన స్థితి, లోయలు అంటే శ్రమలో కష్టమైన స్థితి. మీరు ప్రయాణం చేసే ఈ దేశంలో కొండలు ఉంటాయి, లోయలు ఉంటాయి. కొండలు అంటే ఉన్నతమైన స్థితి, ఆశీర్వాదం, ఉచ్చ స్థితి, వృద్ధి, అభివృద్ధి, ఉన్నతమైన స్థితి, మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. లోయలు కష్టాలు ఉంటాయి. మీరు నది దాటి స్వాధీనపరచుకొని పోయే దేశము. మీరు నది దాటి స్వాధీనపరచుకుంటూ వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. కొండలు ఉన్నతమైన స్థితి, ఆశీర్వాదము. లోయలు గుట్టలు, పల్లాలు, శ్రమలు, కష్టాలు, బాధలు ఉన్నాయి. మానవ జీవితంలో కొండలు లోయలు ఉంటాయి. ఉన్నతమైన స్థితికి ఉంటాము, అధమమైన స్థితికి, అవమానానికి వెళ్తాము, శ్రమలకు కూడా వెళ్తాము, మంచి పేరులోకి వెళ్తాము. కొండలు ఉన్నతమైన పెట్టు, లోయలు అధమమైన పెట్టు. ఈ ప్రయాణంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళచ్చు, అధమమైన స్థితికి వెళ్ళచ్చు. కొండలు లోయలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ప్రభు నీతో ఉంటే, ప్రభు సన్నిధి నీతో ఉంటే, ప్రభు వాక్యం నువ్వు బ్రతికితే లోయలైనా నీకు ఆనందంగానే ఉంటాయి. యోసేపు జీవితంలో ప్రభు ఇష్టంగా బ్రతికితే అతని జీవితంలో లోయలు వచ్చినాయి. అన్నలని తిట్టి గుట్టలో పడేశారు. ఒకటి చంపాలన్నాడు. పెద్ద వద్దురా, మన తమ్ముడురా, గుట్టలో వెళ్తాం అని గుట్టలో వేశారు. తర్వాత అన్నమ్మ చెరువు వెళ్ళినప్పటికీ 7 గుట్టలో అన్న తమ్ముడు లేడని ఏడుచుకుంటే అమ్మేశామన్నా, 20 తులాలు అమ్మేశామన్నా. నాన్నకి చెప్పాలన్నా ఏడ్చాడు అన్న. యోసేపు జీవితంలో లోయలు నాన్న చూప ఉండడనా, నీ దండ పెడతానా, వదిలేయన్నా. లేదు, అక్కడ వదిలే కళ్ళ కట్టాలా, మీ దండ పెట్టాలా, నీకు అన్ని నాలుగు అన్ని చెప్తావా, నువ్వు నాతో పుట్టిస్తావా, నాతో పుట్టిస్తావా, అసలు మాకు చూసుకోరా. ఇష్మాయిల్ని అమ్మేశారు. ఇష్మాయిల్ పొత్తిఫర్ ఇంట్లో ఐగుప్తులో అధికారిగా అమ్మేశారు. ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తుంటే పొత్తిఫర్ భార్య కన్నేసి అతన్ని అవమానపరిస్తే చివరిగా జైలు పాలైపోయాడు. యోసేపు జీవితంలో ఇవన్నీ లోయలే కష్టాలే. ప్రభా నీకోసం ఇలా బ్రతికితే ఏంటి, అవమానాలేంటి? నువ్వు దేవుడు అని ఇంత నిందలు భరించి, అవమానాలు భరించి పొత్తిఫర్ భార్యను నెట్టవతల పడేస్తే జైలు పాలైందయ్యా. ఆమె అలాగ బ్రతికిన బాగానే ఉండేది కదయా, హాయిగా సుఖభోగాలు ఉండేవాడిని. నీ కోసం అయితే అలాగే నీ కష్టాలు పడ్డది పెడితే
తీసుకెళ్లి జైల్లో పడేస్తావా? లోయదా నాకు? లేదు లేదు, నీతి కొరకు ఆకలితో కలిగి బ్రతుకుతా. జైల్లో పడతా కానీ ఇది పలానా ఆయన యొక్క భార్య అయినా గౌరవ దుష్కార్యం నేను చెయ్యను. ఏమైనా అవుతుంది, నేను మాత్రం ఒప్పుకోను. ఫలితంగా నిందలు వేసింది, జైలు పాల్చేసింది భార్య. పగ పెంచుకోలేదు, బయట వచ్చాక నీ సంగతి తెలుస్తా. అసలు దీనికి కారణమే మానవు, పెద్దయ్య కాకుండా తెలుస్తా. లేదండి ప్రభా, ఎందుకు ఈ లోయలో పెట్టావో నాకు తెలియదు. ఈ లోయలో నా జీవితం ఎందుకు అనుమతించావో నాకు తెలియదు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వు ఉంటే నాకు చాలయ్యా. ఎన్ని బాధలైనా, ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా, నిష్ఠురాలైనా నువ్వు ఉంటే నాకు చాలు. బ్రతుకుతున్నాడు ప్రభు కోసం నిలబడితే చెరసాలలో దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన ఏమంట, పరదేశులు భయముతో కనపడి ఈ లోకం కాదు చెప్పి నేను ముగిస్తాను. 2వ అధ్యాయము 1 పేతురు 11-12 వచ్చిన దూషించారో ఆ విషయాలలో మీరు మీ క్రియలను బట్టి సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శించిన మన దేవుడు మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన కలవారై ఉండాలని మిమ్మల్ని అభ్యర్థింపలాడుతున్నాను. పరదేశులు యాత్రికులై ఉన్నారు, మీరు గుర్తు పెట్టుకోండి అంటున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 17వ వచనం అధ్యాయం చెప్తున్నాడు. 2వ అధ్యాయం 11-12 వచనాలు అధ్యాయం చెప్తున్నాడు. ఈ లోకము మంది కాదు. ఎప్పుడైతే ఈ ఆలోచన అనుకుంటుందో అప్పుడు దేవుడికి ఇష్టం లేని పనులు మనం చేయాలి. నా ఈ లోకం కాదు, ఒక దినం ఈ లోకాన్ని వదిలేయాలి. ఎప్పుడైతే ఈ ఆలోచన యాత్రికుని పరదేశిని నల్లరా తిరిగి రండి 91 వచనం ప్రభు రమ్మంటే నేను వెళ్ళిపోవాలి. ఈ ఊరు కాదు, ఈ లోకము కాదు, నేను ఒక పరదేశిని, ఈ దేశము ఈ ఊరు నాది కాదు. దేవుడి కలిగిన ప్రతి ఒక్కరు ఇదే ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన నీకుంటే అన్యాయం చేయవు, అక్రమం చేయవు, దోచుకోవు, మోసం చేయవు, ఇతరులకు నష్టం కలిగించవు. కష్టపడి ఇతరులకు నష్టం కలగకుండా కష్టపడి పని చేసుకో, సంపాదించు, తప్పే కాదు. కానీ 4 ఏళ్ళ మనసు నీరుకు వచ్చినప్పుడే దోచుకుంటావు, మోసం చేస్తావు, అన్యాయం చేస్తావు, అక్రమం చేస్తావు, దొంగ ఉత్తరాలు, దొంగరాలు రాస్తావు, దొంగరాలు, దొంగ సర్టిఫికేట్ గుర్తిస్తావు, దొంగ గుర్తిస్తావు, పత్రాలు కబలిస్తావు. నీది అనుకుంటే ఇది వదిలేయాలి. మన పితరులు అలాగా బ్రతికారు, మన తండ్రులు అలాగా బ్రతికారు, రాజు అలాగా బ్రతికారు. పేతురు అదే చెప్తున్నాడు, పౌలు అదే చెప్తున్నాడు. గుడారము భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమవుతుంది అంటున్నాడు. సంఘానికి ఒక దినం ఈ నివాసం శిథిలమైపోయింది. విజయ్ కుమార్ అనే ఈ నివాసం శిథిలమవుతుంది. కానీ విజయ్ కుమార్కి ఒక నిరీక్షణ ఉంది. ఇక్కడ దేహం విడిచిన వెంటనే, ఇప్పుడు దేహంలో ప్రభుకు దూరంగా ఉన్నాను, ఈ దేహం విజయ్ కుమార్ విడిచిపెట్టిన వెంటనే ప్రభుకి చెప్పండి, ప్రభుకి ఎక్కడికి వెళ్తుందండి? ప్రభు సమీపంగా వెళ్తుంది. 2 అధ్యాయం 7-9 రెండింగ్ కథ చేయడం చెప్పానండి. దేహంలో ఉన్న ప్రభువులో ఉన్నాం, దేహాన్ని విడిచాక ప్రభుతో ఉంటాము. ఎక్కడ ఉండబోతున్నాం, ఏమనుకుంటున్నాం? ఇదేనా నీ లోకం? దీనికోసమే బ్రతుకుతావా? అన్యమక్రమాలతో బ్రతుకుతావా? మోసం చేసి సంపాదించుకుంటావా? నిలబడదు నీ జీవితం. ప్రభు చెప్పు, ప్రభా మా పిల్లలు చెప్పారు, మీరు నది దాటి స్వాధీనపరచబోయే దేశము, కొండలు లోయలు గల దేశము, ఉచ్చ స్థితి ఉన్నత స్థితి అధమ స్థితిలో ఉంటుంది.
యెహోవా ప్రేమించిన దేశము. ఆయన అక్కడే ఉంటాడు. ఆయన కనులు సంవత్సరాల నుండి అంతము వరకు ఆ దేశం మీదే ఉంటాయి. ప్రభు చూసే దేశంలో మనం ఉండగలమా? పర్వతము ప్రభునే స్థలము ఉండగలమా? ఉండాలి అంటే ఇక్కడ మనం సిద్ధపడాలి. ప్రభుకి మనకు అర్థమైన ఏమైనా తీసేసుకోవాలి. నీ ఇష్ట ప్రకారం నడిచావా? ప్రభు దూరం ఉన్న నరకంలో ఉంటావు. అగ్నినాడు పొరుగు చావు, దాని నాయకుడు సాధారణ. ప్రభుత్వం ఉన్నావా? కన్నీరు కష్టం ఆగే తప్పులు లేదు. బంగారు వీధులు. ఏ తోటలో దేవుడు జీవన జలం అందించాడో, జీవవృక్ష ఫలాలు ఇచ్చాడో, ఏంటి ఏదైనా తోటలో జీవజల నది, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఆదాములో అవరు తెల్లాపోయారండి. కానీ అక్కడ అంటే జీవజల నది, జీవవృక్ష ఫలాలు ఉంటాయి అక్కడ. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై ఎదురు చూచుచుంటినో, నా శాంతిరా నా కన్నులారా ఎప్పుడు నిన్ను చూతునో. బంగారు వీధులలో శృంగార మొగతికి ఆ దినమో ఎప్పుడొచ్చునో. బంగారు వీధులలో శృంగార మొగతికి ఆ దినమో ఎప్పుడొచ్చునో. భక్త కోటి భజన బృందములోనే చేరి భజించే దినమెప్పుడో. ప్రియ యేసు రాజా నీ రాక కొరక నేనెదురు చూచుచుండినో. నా ఆశా తీర నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో. జీవా వృక్ష ఫలములెన్నెన్నో కోసుకొని భుజించే దినమెప్పుడో. జీవా వృక్ష ఫలములెన్నెన్నో కోసుకొని భుజించే దినమెప్పుడో. జీవాజల నది నీరు తనివి తీరా త్రాగి ఆ దినము ఎప్పుడొచ్చునో. ఏదే తోటలో జీవజల నదులు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. తినలేకపోయారు, తినిపించలేకపోయారు మనకి. కానీ పర్లోకంలో ఆ జీవజల నది ఏదేని తోట పర్లోకాన్ని సాధించారు. ప్రభుని నమ్మితే ఆ పర్లోకంలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఆ నెలకు కాపులు కాస్తూ ఉంటాయి. జీవజల నది కింద జ్ఞానాన్ని కనిపిస్తుంది. ప్రశస్తమైన నీళ్ళయి తండ్రి తీరా తాగి ఆ విలువైన నది. జీవజల నది, జీవవృక్ష ఫలాలు. ఇక్కడ వెళ్ళలేకపోయాం, మనకు ప్రజలు తినిపించలేకపోయారు. ప్రభువులు ఉన్నవా? ఆ పర్లోకంలో ఇది జీవవృక్ష ఫలాలు, జీవజల నది. బంగారు వీధులు, భక్త కోటి భజన పొందము, భక్త కోట భజన పొందాం. అందరూ కలిసి ప్రభుత్వం స్థుతిస్తూ సంతోషంగా గడిపి ప్రియ తండ్రితో గడిపే సమయం. దేహం విడిచిన ఉన్నంత కలిగి తోడుతున్నాం అని చెప్పినట్టు నడిస్తే దేహం విడవగానే ఆయనతో ఉంటాం. జీవజల నది, జీవవృక్ష ఫలాలు, బంగారు వీధులు, భక్త కోట భజన బృందం. నిజమైన దేవుడు సూర్యుడు లేరు, వనగాయ లేరు. దేవుడే ఆయన ముఖ కాంతి వస్తాడు. ఆ ముఖ కాంతిలో ఆనందము పగలనేది రాత్రి అనేది లేదు. ఆ లోకం కావాలా? ఆ పరలోకం కావాలి అంటే మన పితరుల వలె మనము కూడా చెప్పండి, మనము కూడా చెప్పరు, మనము కూడా భూమి మీద యాత్రికులకు పరదేశం అన్నాడు. ఈ లోకం ఆయన నేను అతిథిని, దావీదు అన్నాడు. అతిథిని, ఒక చుట్టాన్ని, నేను బంధువుని. ఒక దినం ఈ లోకాన్ని వదిలేయాలి. పరదేశిని, ఈ దేశం నాది కాదు. అలాగ బ్రతికి ప్రభు దగ్గర ఉన్నాడు. అలాగ బ్రతికి ప్రభు దగ్గర ఉన్నాడు. యోసేపు అలాగ బ్రతికి ప్రభు దగ్గర ఉన్నాడు. తండ్రి యేసు ప్రభా, మీ పాద సన్నిధిలో చేరవయ్యా. మీ మాట వినే భాగ్యం మాకు ఇచ్చావయ్యా. ఇద్దరు ఇచ్చిన వాక్కులు బట్టి నీకు స్తోత్రమయ్యా. మా పితరులైన వారు భూమి మీద అతిథులము అన్నారు, పరదేశులము అన్నారు, యాత్రికులము పరదేశులము అన్నారు. నిలవరమైన పట్టణం ఇక్కడ లేదు అన్నాడు. ఉండపోయిన కోసం ఎదురు చూస్తున్నాము అన్నాడు. వా మా పితరులైన వారికి ఉన్న విశ్వాసము
అటువంటి మనసు దయచేసి మాకు ఇవ్వగలరు. ఏదో వింటాం కాదు, పరలోకానికి బాధ్యతలు సిద్ధపరచుకోవడానికి దయచేసి. మేము అతిథులము, పరదేశం యాత్రికులమని గుర్తుపెట్టుకుంటే దగా, మోసం, అన్యాయం, అక్రమం చేయము, ఇతరులను బాధ పెట్టి దోచుకోము. ఒక దినం ఈ లోకాన్ని వదిలేయాలి, ఆస్తిపాస్తులన్నీ వదిలేయాలి. ఎంత ఉన్నా మనుగుడు కట్టెలు ఆరడిపోయే. ఆ తర్వాత ఈ ఆత్మకు ముగ్గురు జన్మలేదు, తీర్పుంది. యమలోకమా, నరకమా, లేక పరలోకమా? దేహంతో ఉన్న వరకు ప్రభుకి పరలోకానికి దూరం ఉన్నాయి. దేహం విడిచాక ప్రభువు దగ్గరికి వెళ్ళాలి, పరలోకం చేరాలి. ఆ విధంగా బ్రతుకుటకు మాకు సహాయం చేయి. విత్తబడ్డ వాక్యం ముద్ర వేయి, భద్రపరచు, మీ సన్నిధి మాత్రం ఆమేన్. మనందరం నిలిచిబడి 322 322 కనాన్పురము కర్హూరము ఓనా సోదరులారా, ఓనా సోదరులారా, ఓనా సోదరులారా, మరి తంబౌ విందునందు మనము చేరుదాము. మహిమా నగరమందు ఆకలి తప్పులు లేవు, ఆకలి తప్పులు లేవు, ఆకలి తప్పులు లేవు. క్షేమమిచ్చు రాజ్యమందు చేరుదాము రారే, క్షేమమిచ్చు రాజ్యమందు చేరుదాము రారే. కన్నీరేమి కష్టం మేమి కానారాదే అందు, కానారాదే అందు, కానారాదే అందు. ఎన్నాడైనా చూడనట్టి ఎన్నో వింతాలుండు, ఎన్నాడైనా చూడనట్టి ఎన్నో వింతాలుండు. పరమాకానాపురము నందు పనులు మనవులు లేవు, పనులు మనవులు లేవు, పనులు మనవులు లేవు. హల్లెలూయా పాటలతో ఆనందము నొందా, హల్లెలూయా పాటలతో ఆనందము నొందా. కనాన్పురము కర్హూరము ఓనా సోదరులారా, ఓనా సోదరులారా, ఓనా సోదరులారా, మలితంబౌ విందునందు మనము చేరుదాము, మలితంబౌ విందునందు మనము చేరుదాము. కదా ఓకే, పర్లోకానికి సిద్ధపడదాం, మనం సిద్ధపరచుకుందాం. ఈ లోకం శాశ్వతం కాదు, నిత్యరాజ్యం పడదాం. మన పిల్లలందరూ అలాగా బ్రతికారు, మనకు ఒక దారి సిద్ధం చేసి వెళ్ళారు. యేసయ్య పరలోకాన్ని సిద్ధం చేసి వెళ్ళారు. ఆయన అడుగులో నడుద్దాం, పరలోకం మన జీవితం సిద్ధపరచుకుందాం. యేసు ప్రభువు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి ఉన్నారయ్యా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఉన్నారయ్యా. మీరు నది దాన్ని ప్రవేశించబోయే దేశము, కొండలు లోయలు గల దేశము, యెహోవా ఎప్పుడు దర్శించే దేశము, ఆయన ప్రేమించే దేశము. సంవత్సరాల నుండి సంవత్సరాంతం వరకు ఆయన కథలు దాని మీద ఉంటాయి. ఇదిగో ఇశ్రాయేలులారా గుర్తు పెట్టుకోండి, దైవజనుడు మోషే అలా చెప్పగలిగారు. కొండలు లోయలు ఉన్నాయి, ఉచ్చ స్థితి, అధమ స్థితి, ఆశీర్వాదము, శాపాలు, ఆనందము, దుఃఖము కలిగిన జీవితాలు, ఫలాలతో ఉన్న జీవితము యోసేపు జీవితం.
పల్లలలో నీ కోసం నిలబడ్డారు కష్టాలు మీరు కొండకెక్కించారు, ఉన్నతమైన వారిగా చేశారు. ప్రభా మీరు మాకు ఉంటే చాలు. మీతో బ్రతక మాకు లేదు ప్రభా. మా పితలైన వారు, పెద్దలైన వారు, రాజులైన వారు నైనా మేము భూమి మీద యాత్రికులము, పరదేశము, అతిథులము అని బ్రతికారయ్యా. మా పెద్దలైన వారు శిథిలమైపోతే ఈ గుడారము అన్నారయ్యా. దేహంలో ఉన్నంత వరకు దేవుడు దూరంగా ఉన్నాం, దేహం ఇచ్చాక ప్రభుతో ఉందాం అని పౌలు గారు చెప్పాడయ్యా. భూమి మీద యాత్రికులము, పరదేశులము కాబట్టి పరపక్షం కూడా మీ మీద చెడుగా మాట్లాడకూడదు, జాగ్రత్తగా ఉండండి అని పేరు చెప్పాడయ్యా. అయ్యా నీకోసం బ్రతకడం మాకు నేర్పయ్యా. విత్తిన వాక్యం ముద్ర వేయి, ఫలాలు ఇవ్వండి. పర్వకము మా రాజ్యాన్ని గుర్తించుకొని అన్యాయం, అక్రమము లేకుండా నీతిగా, న్యాయంగా బ్రతుకుతూ నీ ప్రేమను చాటువారిగా మమ్మల్ని చేయి. పరదేశము యాత్రికులను గుర్తించుకుంటే, అతిథులు లాంటి వాళ్ళని గుర్తించుకుంటే, ఈ లోకము మాకు శాశ్వతం కాదని గుర్తించుకుంటే, మోసము, దగ, అన్యాయం, అక్రమము, ఇతరులను చంపడము, లూటీలు చేయడం మాకు రాదయ్యా. కాబట్టి నీతిగా బ్రతకడం మాకు లేదు. వాక్యాన్ని ముద్రవే భద్రపరచు ఫలాలు మీ సన్నిధి మాతో వచ్చి కొంచెం మరి ఈశ్వరుడు తండ్రి ఆమెత్తనైన దేవుడు ప్రభావిత పరిశుద్ధాత్మకుడు సహవాసం మనకు తోడుగా ఉంది. మోషే చెప్పినట్టుగా ఈ లోకం శాశ్వత కాదులను గుర్తించి, అతిథులము, పరదేశములను గుర్తించి, నీతిగా, న్యాయంగా బ్రతుకుతూ అనేక క్రీస్తు ప్రేమ చాటుతూ ప్రభునామం కనపరుస్తూ పండగొచ్చేది వారి విధంగా మన జీవితాలు సిద్ధపరచుకోవడానికి ప్రభు సహాయం చేసి నడిపించి కాపాడిన కాక